హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు షాహీన్ బాగ్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆ తీర్పు ఏంటో చూద్దాము. మరియు FATF ఈరోజు వార్తలు నిలిచింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా పరీక్షలు అడుగుతున్నారు. గ్రే లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, FATF యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి అని చాలా బిట్లు అడుగుతున్నారు. దానికి సంబంధించిన అంశాలను చూద్దాము. మరి ఈరోజు వార్తల్లో నిలిచిన సెపీ ఏంటి, ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రయోగాల్లో సెపీ యొక్క పాత్ర ఏంటి, మరియు అడ్జువెంట్, ఈరోజు వ్యాక్సిన్ తయారీలో ఉన్న భారత్ బయోటెక్ ఒక సంస్థతో అడ్జువెంట్ విషయంలో ఒప్పందం చేసుకుంది. అసలు అడ్జువెంట్ అంటే ఏంటి, వ్యాక్సిన్లో దీని యొక్క పాత్ర ఏంటి, ఆ పదార్థం ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ గుజరాత్కి సంబంధించి డిజిటల్ సేవా సేతు వార్తలు నిలిచింది. మరియు దాంతోపాటు భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్పైస్ పార్క్ తీసుకొస్తున్నట్టుగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా 2 జిల్లాల పేర్లు ఏంటి, ఆ పార్క్ ఏంటి, ఫెనల్ ఏంటి, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా చూద్దాము. మరియు వాటితో పాటు ఈరోజు మై గంగా మై డాల్ఫిన్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఒక క్యాంపెయిన్ గంగా నది పరివాహిక ప్రాంతంలో, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు వార్తల్లో నిలిచిన రైల్వే స్టేషన్, ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, పేరు మార్చబడుతున్న రైల్వే స్టేషన్ ఏంటి. మరియు దాంతోపాటు గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, భారతదేశంలోని మొట్టమొదటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ విషయంలో గోవా చేస్తున్న పనులు ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు ఇండియా మయన్మార్ సంబంధాలు ఈరోజు ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి. వీటితో పాటు వార్తలో నిలిచిన వ్యక్తులు ఎవరు మరియు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు షాహీన్ బాగ్ నిరసనలకు సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. ఈరోజు మార్నింగ్ సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెల్లడించింది మార్నింగ్ 10:30 టైంలో. సో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేనికి సంబంధించిందంటే, ఇటీవల ఈ ఇయర్ ప్రారంభంలో, ఈ సంవత్సర ఆరంభంలో మనం చూసాము దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి, సమ్మెలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో అండ్ షాహీన్ బాగ్ ప్రాంతంలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా మనం చూసాము మార్చి నుండి మనకు దాదాపు కరోనా పరిస్థితుల కాలంలో ఉన్నాం. కరోనా ప్రవేశించిన తర్వాత కరోనా లాక్డౌన్ల వల్ల ఒక రకంగా ఈ నిరసనలు ఏవైతే తగ్గుముఖం పట్టాయి, ఒక రకం చెప్పాలంటే లాక్డౌన్ కాలంలో. సో దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన చట్టం ఏంటంటే పౌరసత్వ సవరణ చట్టం. సో అలా పౌరసత్వ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళన జరిగాయి. అందులో షాహీన్ బాగ్ ప్రాంతంలో చాలా బీభత్సమైన గొడవలు జరిగాయి. దానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం జస్ట్ ఈ వీక్లోనే ఒక అంశాన్ని చర్చించాం. బిల్కిస్ అనే ఒక మహిళ, బిల్కిస్ షాహీన్ బాగ్ కి దాది అంటారు, బిల్కిస్ అనే మహిళ చాలా చురుకుగా ప్రవర్తించారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతులైన జాబితాలో టాప్ 100లో భారతదేశం నుండి నరేంద్ర మోడీ గారు నిలిచారు. అందులో భారతదేశం నుండి బిల్కిస్ కూడా వార్తలు నిలిచారని చెప్పేసి లాస్ట్ వీక్లో మనం చర్చించుకున్నాం. షాహీన్ బాగ్కి దాది అంటారని చెప్పేసి. సో తనతో పాటు ఆయుష్మాన్ ఖురానా కానీ కొంతమంది వ్యక్తుల గురించి చర్చించాను. సో అలా అత్యంత ప్రభావవంతులైన మహిళ ఎవరైతే ఉన్నారో బిల్కిస్ ఈ షాహీన్ బాగ్ నిరసనల ద్వారానే ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. సో అలా షాహీన్ బాగ్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తారాస్థాయిలో గొడవలు జరిగాయి. అక్కడ ఏం జరిగింది అంటే మొత్తం ఢిల్లీ పరివాహిక ప్రాంతం మొత్తం కూడా రహదారులను ఆపడం కానివ్వండి, రోడ్లపైన బైఠాయించడము, నిరసనలు తెలపడం, సమ్మెలు చేయడం, ఇలాంటి అంశాలు జరిగాయి. సో ఆ అంశాలపైన షాహీన్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలపై సుప్రీంకోర్టులో గత 6 నెలల నుండి కేసు నడుస్తూ ఉంది. ఆ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఈరోజు SK కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ విషయంలో మనకి ఆర్టికల్ 19(1)B భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పార్ట్ 3 భాగం 3లోని ప్రాథమిక హక్కుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 19 ఉంటుంది కదా. ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అని దానికి సంబంధించిన మనం తరచు చూసిన వార్తలు నిలిస్తే ఆర్టికల్ 19(1)B ఏం చెప్తుంది అంటే, భారతదేశంలోని ఏ పౌరుడైనా దేశంలోని ఎక్కడైనా కూడా సమ్మెలు నిరసనలు తెలుపుకోవచ్చు అని చెప్తుంది. సో అలా సమ్మెలు నిరసనలు కూడా ప్రాథమిక హక్కు అని చెప్పే అంశము ఆర్టికల్ 19(1)B. సో అలా డెప్త్గా వెళ్ళండి, మ్యాటర్ చూడండి. సో ఆర్టికల్ 19(1)Bకి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సమ్మెలు నిరసనలు తెలపండి, ప్రాబ్లం ఏం లేదు, షాహీన్ బాగ్ విషయంలో దృష్టిలో పెట్టుకొని సమ్మెలు నిరసనలు తెలపండి. కానీ ఈ సమ్మెలు నిరసనలు కొన్ని నిర్దేశిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఏ ప్రాంతాల్లో అయితే చేస్తే
మిగిలిన పౌరుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరగవో ఆ ప్రాంతాల్లో మాత్రమే చేయండి. దేశంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన బైఠాయించడం కానీ, సమ్మెలు చేయడం కానివ్వండి, రహదారులను భగ్నం చేయడం కానివ్వండి, ఆపడం కానివ్వండి, రవాణా వ్యవస్థకి భంగం కలిగించడము, ఇలాంటివి చేస్తే మీ ప్రాథమిక హక్కును వాడుతున్నారు, కానీ మీ ప్రాథమిక హక్కు ద్వారా వేరే వాళ్ళ ప్రాథమిక హక్కుకి భగ్నం జరుగుతోంది, ఈరోజు భంగం జరుగుతోంది. అంటే ఏంటి? ఆటోమేటిక్గా ప్రాథమిక హక్కు ఎగ్జాంపుల్, నాకు సమ్మెలు నిరసన చేసే ప్రాథమిక హక్కు ఉంది. దేశంలో ఏ రోడ్డు పైన నిలబడైనా, ఏ రోడ్డు పైన కూర్చొనైనా బైఠాయించేసి సమ్మెలు నిరసన చేయొచ్చు, కానీ నేను వాడుకున్న ప్రాథమిక హక్కు ద్వారా వేరే వారి యొక్క ప్రాథమిక హక్కుకు భగ్నం కలగకూడదు. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, స్వేచ్ఛగా విహరించే హక్కు ఉంటుంది. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఎవరైనా వెళ్ళొచ్చు. భారతదేశంలో పౌరుడు స్వేచ్ఛగా విహరించే హక్కు ఆర్టికల్ 19(1)(d) లో ఉంటుంది. సో వారికి ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు రహదారులను ఆపడం ద్వారా ఏం జరుగుతుంది? విహరించే హక్కు పైన ఆర్టికల్ 19(1)(d) పైన కూడా ఈరోజు చాలా వరకు కూడా ఆపే అధికారం ఉంది. ఆటోమేటిక్గా ఆర్టికల్ 19(1)(b) ఆర్టికల్ 19(1)(d)ని ఉల్లంఘించే కారకంగా మారుతుంది. అలాంటి సమ్మెలు నిరసనల విషయంలో దేశంలో ఏ ప్రాంతాలైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సమ్మెలు నిరసనలు తెలపడానికి కొన్ని ప్రాంతాలలో మాత్రమే అనుమతి ఇవ్వండి. ఏ ప్రాంతంలో పడితే, ఏ రోడ్లపైన పడితే ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరసనలు చేస్తారో వారిని పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే కోర్టుల నుండి ఆదేశాలు రావాలి. ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి అంశం కాబట్టి పోలీసుల నుండి పర్మిషన్, అనుమతులు వచ్చే వరకు వెయిట్ చేయడము, ఆ ప్రాంతంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కలగడము, ఇవన్నిటి కోసం వెయిట్ చేయకండి. సో నిర్దేశిత ప్రాంతాల్లో తప్పించి మిగతా ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేని ప్రదేశాల్లో కూడా సమ్మెలు నిరసనలు చేసిన వారిని అరెస్ట్ చేయండి. న్యాయస్థానాల నుండి అనుమతుల కోసం వెయిట్ చేయకండి అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో అలా ఆర్టికల్ 19(1)(b)కి లింక్ చేసుకోండి. ఎందుకంటే భారతదేశంలోని ప్రాథమిక హక్కుల్లో ఎక్కడైనా కూడా నిరసనలు తెలిపే హక్కు భారత పౌరునికి ఉంటుంది, కానీ మన హక్కులు ఈరోజు వేరే వారి హక్కులకి భంగం కలిగించకూడదు. అంటే ఆర్టికల్ 19(1)(d) ఏంటి? రహదారులను ఆపామనుకోండి, వేరే వారికి స్వేచ్ఛగా విహరించే హక్కు ఉంటుంది. ఆపడం ద్వారా ఏమవుతుంది? వారి యొక్క హక్కుకి ఈరోజు అడ్డుగా ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఎంతకు సాధించకూడదు. ప్రభుత్వాలపైన మీ యొక్క గళాన్ని వినిపించండి, వ్యాఖ్యానించండి, విమర్శించండి, సమ్మెలు కూడా చేయండి, నిరసనలు కూడా చేయండి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే పౌరులకు ఇబ్బంది జరగదో ఆ ప్రాంతాల్లో శాంతియుతంగా మీ యొక్క సమ్మెను చేయండి అని చెప్పేసి షాహీన్ బాగ్ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇదొక అంశం. సో ఎగ్జామినేషన్లో ఇలాంటి బిట్స్ ఏవైతే ఉంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా చూసుకోండి. ఎందుకంటే పాలిటీలో వార్తలు నిలుస్తున్న అంశాలపైన చూడండి. ఆర్టికల్ 19(1)(b), ఆర్టికల్ 19(d) కానివ్వండి, ఇలాంటి అంశాలు చూడండి. ఓకే, నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి దల్లే కుర్సాని. యాక్చువల్గా నిన్నటి అంశాల్లో మిస్ అయింది మన టాపిక్ ఇది. దల్లే కుర్సాని ఈరోజు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించింది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ విషయంలో. సో అభ్యర్థులకి ఒక్కసారి జాగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వీడియో, ఒక ½ an hour to 1 hour వీడియో నేను ఒక చేశాను స్పెషల్గా. ఈ సంవత్సరం ఏ వస్తువులకి జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది, బ్లాక్ రైస్ అంటే ఏంటి, చక్కో అంటే ఏంటి, కోయిల్పట్టి కడలై మిఠాయి అంటే ఏంటి, గోరఖ్పూర్ టెర్రాకోట కానివ్వండి, తేలియా రుమాల్ తెలంగాణకు సంబంధించి కానివ్వండి, చాలా అంశాలు మీకు చెప్పాను. ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ సాఫ్రాన్కి సంబంధించి కానివ్వండి, ఈ సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో వచ్చిన జాగ్రఫికల్ భౌగోళిక గుర్తింపుల పైన ప్రత్యేక వీడియో మన యూట్యూబ్లో ఉంది, ఒక్కసారి చూడండి. దానికి ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. సో దల్లే కుర్సాని ఈరోజు జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన వస్తువుగా వార్తలు నిలిచింది. సిక్కింకి సంబంధించిన అంశం. సిక్కిం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హాటెస్ట్ స్పైస్, హాటెస్ట్ మిర్చి అన్నట్టు ఇది ఒక మిర్చి. సో అత్యంత కారమైన మిర్చిగా ప్రసిద్ధి చెందిన ఒక మిర్చి ఈరోజు భౌగోళిక గుర్తింపు దక్కింది. అంటే ఏంటి భౌగోళిక గుర్తింపు అంటే? ఒక వస్తువుకి ఆ ప్రాంతం ఆధారంగా గుర్తింపు దక్కడం. సో సిక్కింకి సంబంధించి దల్లే కుర్సాని ఈ హాటెస్ట్ మిర్చి ఏ ఫ్యామిలీ, ఈ స్పైస్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే క్యాప్సికమ్ ఫ్యామిలీకి సంబంధించింది. క్యాప్సికమ్ ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్గా పేరు పొందిన ఈరోజు ఐటెము దల్లే కుర్సాని. దీనికి ఈ రోజులో జాగ్రఫికల్ ఐడెంటిటీ దక్కింది. దీనికి సంబంధించి నార్త్ ఈస్ట్ రీజనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించారు. దల్లే కుర్సానికి కూడా భౌగోళిక గుర్తింపును ఇవ్వండి, ప్రత్యేకత సంతరించుకున్న ఈ మిర్చిని మీరు గుర్తించండి. ఎందుకంటే గుర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతుంది. ఏ వస్తువుకైనా
జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు దొక్కితే దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ దక్కుతుంది. ఈరోజు చాలా ఉన్నాయి వస్తువులు, మీకు ఇటీవల కాలం మీకు చాలా అంశాలు చెప్పాను. తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి ఏ వస్తువులకు జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంది అని చెప్పేసి కూడా ఆ వీడియోలో చెప్పాను. సో అలా జాగ్రఫికల్ ఇండికేషన్ విషయంలో దల్లే కుర్సాని వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్ కేటాయిస్తూ వార్తలు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏ సంస్థ వెల్లడించింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT సంస్థ వారు కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. సో జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన వస్తువు ఏంటి లేదా ఒక ఐటెం ఏంటి అంటే దల్లే కుర్సాని సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన వస్తువు. ఏ వస్తువుకైనా కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ఏ చట్టం ద్వారా కేటాయిస్తారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా భారతదేశంలో ప్రత్యేకత సంతరించుకున్న ఏ వస్తువుకైనా ఆటబొమ్మలైన ఆహార పదార్థాలైన బియ్యమైన ఏ వస్తువుకైనా వస్త్రాలైనా పెయింటింగ్స్ అయినా వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్స్ వస్తాయి. మనం తరచూ క్లాసులలో ఇటీవల చాలా అంశాలు చెప్పాను మీకు. నేను చిన్నపట్న టాయ్స్ అన్నాను, హల్దియా అని చెప్పాను. మనకి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన జాగ్రఫికల్ ఇండికేషన్స్ అన్ని కూడా ఒకసారి ప్రత్యేకించడం, వాటి నుండి ఎగ్జామ్స్లో బిట్స్ అడుగుతారు. సో అలా ఈరోజు సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన దల్లే కుర్సాని వార్తలు ఇచ్చింది. క్యాప్సికమ్ ఫ్యామిలీకి సంబంధించి ప్రపంచంలో అత్యంత హాటెస్ట్ మిరపగా ప్రసిద్ధి చెందిన వస్తువు. ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దానికి చూసి అందులో ఈ పాయింట్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈరోజు వార్తల్లో నిలిచింది. అమెజాన్ సో ప్రపంచంలోనే లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, ప్రపంచానికి ఊపిరితిత్తులు అంటారు. మన శరీరంలో ఊపిరితిత్తులు, ఇటీవల కాలంలో మనం కరోనా పరిస్థితుల కాలంలో లంగ్స్కి సంబంధించి చాలా అంశాలు వింటున్నాం. సో కృత్రిమ శ్వాస వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో లంగ్స్ పనిచేయనప్పుడే ఇస్తారు. సో అలా లంగ్స్ 100% పనిచేయకపోతే ఏ వ్యక్తి అయినా చనిపోతాడు, ఈవెన్ వెంటిలేటర్ పెట్టినా చనిపోతాడు. సో లంగ్స్ కొంత భాగం క్రియాశీలకంగా ఉంటేనే వెంటిలేటర్ కూడా పనిచేస్తుంది. అందుకే కరోనా పరిస్థితుల కాలంలో చివరి అంకంలో వ్యక్తి లంగ్స్తో ఇబ్బంది పడి లంగ్స్ పాడైపోయి చనిపోతున్నారు. సో కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ లంగ్స్ పైన ఉంటుంది. అందుకే వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస, అలా ప్రపంచానికి శ్వాస ఇచ్చేది ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఒక శరీరం తీసుకుంటే అందులో లంగ్స్ ఏవి అంటే అమెజాన్ అడవులు. అలా ప్రపంచానికి కావాల్సిన ఆల్మోస్ట్ 20% ఆక్సిజన్ని అమెజాన్ అడవులు ఇస్తాయి. సౌత్ అమెరికా ఖండంలో ఉన్న ఈ అమెజాన్ సంబంధించి గడిచిన సంవత్సరం దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అమెజాన్లో కారు చిచ్చులు అని చెప్పేసి, అమెజాన్ ఫైర్స్ అని చెప్పేసి మనం ప్రతిరోజు పేపర్లో చూసాము. అలా అమెజాన్లో అడవులు మండిపోతుంటే, కాలిపోతుంటే ప్రపంచంలోని ప్రతి దేశం కూడా బ్రెజిల్ అడిగింది. బ్రెజిల్ ప్రభుత్వాన్ని బొల్సినారోని అడిగారు. ఏమన్నారంటే అమెజాన్ కాలిపోతుంది, కొంచెం సంరక్షణ చర్యలు తీసుకొని అని. బ్రెజిల్ని ఎందుకు అడుగుతున్నారు? అమెజాన్ ఈరోజు ఆల్మోస్ట్ 8 దేశాల్లో ఉంది. అయినా కూడా బ్రెజిల్ని ఎందుకు అడుగుతున్నారంటే ఆల్మోస్ట్ 40% ఈ రోజున అమెజాన్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్ అంతా కూడా బ్రెజిల్ దేశంలో ఉంది. సో అలాంటి అమెజాన్ అడవుల నుండి ప్రపంచానికి కావలసిన ఆక్సిజన్ ఆల్మోస్ట్ 20% అమెజాన్ నుండి ఫుల్ఫిల్ అవుతుంది. అలా ఊపిరితిత్తులే లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అలాంటి ఊపిరితిత్తులే ఈరోజు అగ్నికి సంబంధిత ప్రమాదాల బారిన పడితే ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు ప్రపంచం అంతా చచ్చిపోతుంది. సో అలాంటి అమెజాన్ పైన ఇటీవల ఈ రోజున ఒక అంశం వార్త నిలిచింది. నాసా వారు చేసిన ఒక ప్రయోగం, నాసా వారు చేసిన ఒక నివేదిక, అధ్యయనం. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకి సంబంధించిన నాసా రోజు ప్రయోగాలు చేస్తుంది కదా. నాసా వారు గ్లోబల్ ఫైర్ డాటా మేనేజ్మెంట్ సిస్టమ్ కింద, అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అగ్ని ప్రమాదాలు సంభవించి ఫైర్ ద్వారా అడవులు కానివ్వండి, ప్రాంతాలు కానీ ధ్వంసం అవుతున్నాయి, అలాంటి నివేదికలో అమెజాన్ గురించి ప్రస్తావించారు. గడిచిన సంవత్సరం 2019లో అమెజాన్లో కార్చిచ్చుల ద్వారా దాదాపు 7600 స్క్వేర్ కిలోమీటర్ల అడవులు ధ్వంసమైనాయి అంట. కార్చిచ్చులు మంటల్లో కాలిపోయి అడవులు ధ్వంసం అంటే 7600 స్క్వేర్ కిలోమీటర్ల అడవులు ధ్వంసం అంటే ఎంత పెద్ద ఎత్తున ధ్వంసం జరిగిందో చూడండి. ఒక అంశాన్ని ప్రస్తావించారు. అండ్ 1970 నుండి అక్టోబర్ 2019 వరకు అమెజాన్లో ఏర్పడిన కార్చిచ్చులు, తాపకోసారి ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 17% ఆఫ్ అమెజాన్ మొత్తం కూడా ఈ రోజు ఎడారి ప్రాంతంగా మారుతుంది, సవన్నాలుగా మారిపోతున్నాయి. ఈ ఒక్క అంశానికి చెప్పారు. అండ్ నెక్స్ట్
రానున్న కాలం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 to 30 years లో ఆల్మోస్ట్ 40 to 45% ఆఫ్ అమెజాన్ అనేంత కూడా మాయమైపోతుంది. అలా ప్రపంచానికి ఒక హెచ్చరిక చేసింది అమెజాన్ విషయంలో ఒక రీసెర్చ్. సో ఇలాంటి పర్యావరణ సంబంధిత అంశాలు ఎక్కడ వస్తాయి? ఇటీవల కాలం చూడండి, జాంబీ ఫైర్స్ అని చెప్పుకున్నాం. జాంబీ ఫైర్స్ ఇన్ ఆర్కిటిక్ ఖండం ఏదైతే ఉంటుందో చల్లని మంచు ఖండం, అక్కడ ఏర్పడే జాంబీ ఫైర్ అంటే ఏంటంటే భూగర్భం లోపల ఏర్పడే నిప్పు రవ్వలు ఏవైతే ఉంటాయో నిప్పు ద్వారా ఈ ప్రాంతం మొత్తం కూడా నిర్మానుష్యం అయిపోతుంది. జాంబీ ఫైర్స్ గురించి, అమెజాన్లో ఏర్పడుతున్న కార్చిచ్చులు ఎప్పుడు అడవులు కాలిపోతూనే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గడిచిన సంవత్సరంలో అమెజాన్ కార్చిచ్చుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షించింది. ఈ సంవత్సరం 2019లో 7,600 స్క్వేర్ కిలోమీటర్ అమెజాన్ ఫారెస్ట్లు అన్ని ధ్వంసమయ్యాను కదా. ఈ సంవత్సరం అంతకు మించి ఫారెస్ట్ ఫైర్స్ సంభవిస్తున్నాయి. 7,600 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ధ్వంసం జరుగుతుంది, జస్ట్ బికాజ్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ అని చెప్పారు. సో అలా ఈ యొక్క హెచ్చరికను ప్రపంచానికి జారీ చేశారు. ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ ని కాపాడుకోకపోతే ఒక్కసారి మూల్యం చెల్లించుకున్న తర్వాత ఇంకా మనం రాలేము. సో ఈ రకంగా అమెజాన్ విషయంలో నాసా వారు జరిపిన అధ్యయనంలో ఆల్మోస్ట్ 40% ఆఫ్ అమెజాన్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్స్ ఆర్ గోయింగ్ టు బి వ్యానిష్డ్ అంటున్నారు. అంటే సింపుల్ గా అవన్నీ కూడా ధ్వంసం జరిగిపోతున్నాయని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఒకవేళ 40% అమెజాన్ ఇట్లా ధ్వంసం అయిపోతే, ఫారెస్ట్ ఫైర్లో కాలిపోతే, ఎడారిగా మారిపోతే, అక్కడ జీవరాశుల పరంగా జీవరాశులు చాలా ఉంటాయి. అమెజాన్ రివర్ బేసిన్లో చాలా ట్రైబల్ పీపుల్ ఉంటారు. సో సంస్కృతి కానీ, ట్రైబ్స్ కానీ, వన్యప్రాణులు కానివ్వండి, అన్ని కూడా ప్రశ్నార్థకం అయిపోతాయి. సో ఇప్పుడే ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు వచ్చి చర్యలు తీసుకోండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెజిల్ ప్రభుత్వం ముందుకు రావాలి అని కొన్ని అంశాలు సూచనలు కూడా చేశారు. అలా అమెజాన్ కార్చిచ్చుల విషయంలో వార్తలు నిలిచింది. సో ఇలాంటి పర్యావరణ సంబంధిత అంశాల గురించి ఎక్కడ మీరు రిపోర్ట్ తీస్తారు సార్, ఏ టాపిక్ నుండి, ఏ పేపర్ నుండి చూస్తారు, ఏ వెబ్సైట్ నుండి చూస్తారు చాలా మంది అడుగుతున్నారు. సో డౌన్ టు ఎర్త్ అనే ఒక మ్యాగజైన్ ఉంటుంది. డౌన్ టు ఎర్త్లో రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. ఇలాంటి పర్యావరణ సంబంధిత అంశాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంశాలు. ఈ రోజు నేను ఈ అంశం చెప్పుకున్నాం కదా, దాదాపు ఒక 1 week 10 days తర్వాత మన వార్తాపత్రికల్లో వీటికి సంబంధించిన అంశాలు వస్తాయి. అందుకే కొన్ని అంశాలు, పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఒక 15-20 days బిఫోర్ నేను చెప్తాను. ఇటీవల కాలంలో మనకి బోట్స్వానాలో ఏనుగుల మరణం ఆల్మోస్ట్ 2 months బ్యాక్ మీకు చెప్పాను. ఇటీవల కాలంలో హైలైట్ అవుతున్నాయి, ఎందుకంటే వార్తాపత్రికల్లో లేట్ ఉంటాయి. సో పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో డౌన్ టు ఎర్త్ చాలా వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఒక మ్యాగజైన్. సో వీలైతే చూడండి, కాకపోతే కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో అదొక్కసారి చూడండి, అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో అమెజాన్ సంబంధించి నాసా వారు చేసిన ప్రయోగాలు. సో ఈరోజు ఇంకొక టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు చర్చిద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు వార్తల్లో నిలిచిన FATF గురించి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంతర్జాతీయ అంశాలు, కొన్ని సంస్థల గురించి చూడండి. ఎందుకంటే వాటి యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి, ప్రస్తుతం ఎందుకు వార్తలు నిలుస్తుంది, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉన్న టాపిక్ విషయంలో పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా అడుగుతారు. సో ఈరోజు FATF ఎందుకు వార్తలు నిలిచింది, అసలు ఏంటి FATF చూద్దాం. సో FATF యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థ 1989లో ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది 1989లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ ఏంటి అంటారు, ప్యారిస్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ప్యారిస్లో ఒక ప్రముఖ కూటమి సంస్థ ఉంటుంది, OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది కదా, అదే హెడ్ క్వార్టర్గా ఈ రోజున FATF కూడా పనిచేస్తుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి, ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చే సంస్థ, కొన్ని సమస్యల విషయంలో ఎలా కట్టడి చేయాలని చెప్పేసి క్రియాశీలకంగా పనిచేసే సంస్థ. ఈ రోజున FATF ఎందుకు వార్తలు నిలిచింది, అసలు FATF యొక్క డ్యూటీస్ ఏంటి? FATF యొక్క డ్యూటీ 1989లో ఏర్పడినప్పుడు ఒక డ్యూటీ విషయంలో ఏర్పడింది. అదేంటంటే ప్రపంచాన్ని అప్పుడు పట్టిపీడిస్తున్న మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ ని కట్టడి చేయడానికి, మనీ లాండరింగ్ బారిన ప్రపంచ దేశాలు పడకుండా ఒక సహకారం ఏర్పాటు చేసే ఉద్దేశంతో దీనికి సంబంధించిన విధి విధాలను రూపొందించడంలో FATF క్రియాశీలకంగా వహించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు FATF కి టెర్రరిజంకి సంబంధించిన అంశాల విషయంలో కూడా బాధ్యతలు ఇచ్చారు. టెర్రరిజం ప్రస్తుతం ప్రపంచాన్నే పట్టిపీడుస్తున్న ఒక సమస్య, టెర్రరిజం, తీవ్రవాదం. సో అలాంటి తీవ్రవాదానికి సంబంధించి ఈరోజు చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. టెర్రరిజంని కట్టడి చేయడానికి ఒక దేశంతో మాత్రమే పాసిబుల్ కాదు, అలా ప్రపంచ దేశాల్లో ఒక సహకారం ఏర్పాటు చేయాలి, ప్రపంచ దేశాల్లో కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి టెర్రరిజం సంబంధిత అంశాలను కూడా
ఈరోజు FATF పరిష్కరిస్తోంది. చాలా వరకు గవర్నమెంట్స్కి సలహాలు కూడా ఇస్తుంది. అండ్ నెక్స్ట్, అక్రమ ఆయుధాల రవాణా కానీ, ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, చాలా డ్యూటీస్ ఈరోజు FATFకి ఇచ్చారు. ముఖ్యంగా ఈ రెండు అయితే గుర్తుంచుకోండి, మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం సంబంధించిన అంశాలు. ఈ రోజున FATF ఎందుకు వార్తలు నిలిచింది అంటే, పాకిస్తాన్కి సంబంధించిన ఒక వార్త వచ్చింది. పాకిస్తాన్ 2018 నుండి FATF వారి గ్రే లిస్ట్లో ఉంది. గ్రే లిస్ట్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రే లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. FATF 2 జాబితాలను ప్రకటిస్తుంది. ఒకటి గ్రే జాబితా, గ్రే లిస్ట్, 2 బ్లాక్ లిస్ట్, బ్లాక్ లిస్ట్. సో ఈ జాబితాలో ఏం చేస్తుందంటే ప్రపంచంలోని దేశాలను మెన్షన్ చేస్తుంది. ఏ దేశం ఏ జాబితాలో ఉంటుంది, ఏ కండిషన్ ఆధారంగా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అంటే తీవ్రవాద సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఉంది 2018 నుండి. అసలు ఏంటి గ్రే లిస్ట్, ఏంటి బ్లాక్ లిస్ట్ అంటే, బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉన్న దేశాలు ఏంటంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలు. అంటే వీటిని ఏమంటారంటే కోఆపరేటివ్స్ ఆఫ్ టెర్రరిస్ట్ కంట్రీస్ అంటారు. కోఆపరేటివ్స్ ఆఫ్ టెర్రరిజం, కోఆపరేటివ్స్ ఆఫ్ టెర్రరిజం లేదా టెర్రరిటీస్ అంటారు. టెర్రరిటీస్ అంటే తీవ్రవాద దేశాలు అంటారు. తీవ్రవాదాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తాయి. ఎలా? తీవ్రవాద సంస్థలకు ఏవైతే ఉంటాయో తీవ్రవాద సంస్థలకు ఆర్థిక పరమైన సహాయం చేస్తాయి దేశ ప్రభుత్వాలే. ఆర్థిక పరమైన సహాయము మరియు వారికి కావలసిన ఆయుధాల సరఫరా మరియు ఈ తీవ్రవాద సంస్థలకి కావలసిన నెసెసిటీస్ ఏవి ఉంటాయో ప్రత్యక్షంగా సాయం చేస్తాయి. అలాంటి దేశాలను తీవ్రవాద దేశాల కింద పరిగణలోకి తీసుకుంటారు FATF వారు. ఎందుకు? FATF వారికి తీవ్రవాద సంబంధిత అంశాల్లో విధులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వీరి జాబితాలో ఏం చేస్తారంటే ప్రపంచంలో తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఆర్థిక పరమైన ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలను బ్లాక్ లిస్ట్ పెడతాయి. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటి, గ్రే లిస్ట్. గ్రే లిస్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా ఎలాంటి ప్రూఫ్స్ ఉంటాయి, వీళ్ళు నిజంగానే తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారా లేదా తీవ్రవాదానికి ఆర్థిక పరమైన సరఫరా కానీ ఆర్థిక పరమైన సహాయం కానీ ఆయుధాలకు కానీ సరఫరా చేస్తున్నారా, ఇలాంటి వాటిలో ప్రూవ్ ఉండదు. కాకపోతే ఆ దేశాల నుండి తీవ్రవాద సమస్యలు ఎక్కువ చూస్తాయి. వేరే దేశాలపై దాడి చేయడం కానివ్వండి, ఆ దేశంలో పట్టుబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు పలానా దేశం వారని చెప్పడం కానివ్వండి. సో అలా తీవ్రవాదం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కానీ ప్రభుత్వం నుండి సహాయం కానివ్వండి ఆయుధాల సరఫరా కానీ అందుతుందా లేదా అని చెప్పేసి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. కానీ అలాంటి దేశాలు కూడా ఈ రోజున పాకిస్తాన్ సంబంధించి చాలా తీవ్రవాద సంబంధిత అంశాలు మనం చూస్తాము. వేరే దేశాలపైన దాడులు చేయడం కానివ్వండి, మానవ బాంబు దాడులు కానివ్వండి, వేరే దేశాల ప్రముఖ సంస్థలపై దాడులు చేయడం కానీ చూస్తాము. కానీ నిజంగానే పాకిస్తాన్ గవర్నమెంటే వీళ్ళకు సహాయం చేస్తుందా, డైరెక్ట్గా ఎలాంటి ప్రూఫ్స్ అనేవి బయటికి రావట్లేదు. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో తీవ్రవాదానికి అనుకూల వాతావరణం ఉన్న దేశాలు అన్నట్టు, కానీ ఇవి తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాలు, డేంజరస్ కంట్రీస్ అన్నట్టు. సో అలాంటిది ఈరోజు పాకిస్తాన్ సంబంధించి FATF న్యూస్ ఏమొచ్చిందంటే, మరి పాకిస్తాన్ని గ్రే లిస్ట్ లోనే కొనసాగిస్తారా, బ్లాక్ లిస్ట్ లో చేరుస్తారా, లేదా గ్రే లిస్ట్ నుండి బయటికి తీసుకొచ్చి ఒక స్వచ్ఛంద దేశంగా ఒక క్లీన్ చిట్ దేశంగా పరిగణలోకి తీసుకొస్తారని చెప్పేసి వార్తాపత్రికలో ఒక న్యూస్ వచ్చింది. సో అలా FATF ఈ రోజున వార్తల్లో నిలిచింది. మరి FATF సంబంధించి ఏ జాబితాలో, ఈ 2 జాబితాలో గనక ఉన్న దేశం ఏదైనా ఉందనుకోండి, దానికి సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి, సో ఏ జాబితా ఉంటేంది నాకేందని అనుకుంటారు కదా. సో అలాంటి వారికి ఎలాంటి సహాయాలను ఆపేస్తారు, అదొకటి ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, ఒక నార్మల్ వ్యక్తి నుండి సంస్థలైన రాష్ట్రాలైన దేశాలైన వారికి కావలసిన ఎసెన్షియల్స్ ఏంటంటే రుణాలు, అవసరాల్లో రుణాలు. అందులోని ఇప్పుడు COVID-19 ఉంది. ఈ COVID-19 విపత్తుల కాలంలో రుణాలు అనేవి చాలా దేశాలు తీసుకుంటున్నాయి. సో రుణాలు ఎందుకు? దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాయం కావాలి, ఆర్థికపరమైన సాయం. సో అలా మనకు అవసరం ఉన్నా కూడా మనం లోన్స్ తీసుకుంటాం కదా, అలాంటి లోన్స్ ప్రపంచ దేశాలకు ఇచ్చే దాంట్లో క్రియాశీలకంగా ఉండేది ఒకటి వరల్డ్ బ్యాంక్, IMF కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, ఆసియా దేశాల కోసం అయితే ADB కానీ, లేదా బ్రిక్స్ దేశాలు అయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇలాంటి దేశాలు ఉంటాయి కదా, ప్రపంచంలో గుర్తింపు పొందిన బ్యాంకులు ఉంటాయి కదా, అలా దేశాలకు రుణాలు ఇచ్చే బ్యాంకులు. వీటి విషయంలో అవి బ్లాక్ లిస్టా గ్రే లిస్టా అని చూస్తాయి. ఎగ్జాంపుల్, బ్లాక్ లిస్ట్ గ్రే లిస్ట్ లో ఉన్న దేశాలకి కనుక రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, వారు అడిగారు అనుకోండి, వీరు వారికి రుణాలు ఇవ్వరు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ దేశం ఆర్థిక పరమైన సమస్యలతో కూడుకుంటుంది. సో ఇలా రుణాల విషయంలో కానివ్వండి చాలా రకమైన ఆంక్షలు కూడా విధిస్తారు, ట్రావెలింగ్ విషయంలో కానివ్వండి. అలా FATF అనేది ఈరోజు క్రియాశీలక సంస్థ ఈ రోజున వార్తలు ఇచ్చింది. పాకిస్తాన్ సంబంధించిన అంశం విషయంలో వారు రానున్న సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారు అని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము అంతర్జాతీయ అంశాల్లో, ఇది కూడా ఒక కూటమి, అదేంటంటే సెపి.
కోalition ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ 2017 నుండి ఒక కూటమి పనిచేస్తుంది. కోalition అంటున్నాను. కోalition అంటే ఏంటి? సంకీర్ణం. కోalition ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్ అనే కూటమి ఏం చేస్తుంది? దీని డ్యూటీ అంటే ఇది 2017లో ఏర్పడింది ఈ కూటమి. మరి ఈ కూటమికి ఆర్థికపరమైన సహకారాలు ఇచ్చే సంస్థలు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వెల్కమ్ అనే ఒక ట్రస్ట్, వెల్కమ్ ట్రస్ట్. అండ్ సెకండ్, తరచూ మనం వింటున్నాం ఇటీవల కాలంలో వ్యాక్సిన్ జాతీయవాదం అని, వ్యాక్సిన్ నేషనలిజం సంబంధించి. కానీ వ్యాక్సిన్ అనేది కనుగొంటే గనక ప్రపంచంలో అగ్రదేశాలు ఎలాంటి బాధలు వాళ్ళు కొంటారు, డబ్బులతో కొంటారు, అవసరమైతే వారు తయారు చేసుకుంటారు. కానీ ఈరోజు ప్రపంచంలో 100కు పైగా దేశాలు, పేద దేశాలు ఉన్నాయి, వ్యాక్సిన్ తయారు చేసే పరిస్థితుల్లో లేరు, అలా అని చెప్పేసి కొనగలిగే స్థాయిలో కూడా లేరు. అలాంటి వారి కోసం ఇటీవల తరచూ వినిపిస్తున్న ఒక సంస్థ ఏంటంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా వీరికి ఆర్థిక సహాయాలు ఇస్తాయి. మరి వీటితో పాటు ఇంకొక సంస్థ యూరోపియన్ కమిషన్. అండ్ కొన్ని దేశాలు, ప్రపంచంలో అగ్రగామి దేశాలు, దాదాపు 8 దేశాలు వీరికి కావాల్సిన ఆర్థిక పరమైన సాయాన్ని చేస్తాయి. అందులో ఆస్ట్రేలియా కానీ, బెల్జియం కానివ్వండి, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన దేశాలు, అగ్రదేశాల నుండి కూడా ఆర్థిక పరమైన సహాయాలు పొందే సంస్థ సెపి. ఈ రోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే, ఎప్పుడు ఎక్కువగా ఈ సెపి వార్తలకు వస్తాయంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయానక వ్యాధులు ఉంటాయి కదా. మనం చూడండి, ప్రపంచంలో ఈరోజు కరోనాతోటే అన్ని ముగియవు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇక మనకు వ్యాధులు రావు అని చెప్పేసి మనం భావించడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈరోజు మనం మాస్కులు పెట్టుకుంటాము, బయటకు వస్తామని చెప్పేసి ఎలాంటి అనుకోలేదు, ఫ్యూచర్లో కూడా మనం ఎప్పుడు కూడా అనుకోలేదు భవిష్యత్తులో. అలాంటిది ఈరోజు రానున్న కాలంలో ఇంకా ఎలాంటి భయానక వ్యాధులు వస్తాయో తెలియదు. అలా విడతల వారిగా చూడండి, కరెక్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైంలో రకరకాల వ్యాధులు కనబడతాయి. ఒకసారి ప్లేగ్ అంటారు, ఒకసారి మనకి స్వైన్ ఫ్లూ అంటారు, ఒకసారి ఎబోలా అంటారు. సో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధులు చాలా వస్తాయి. సో అందులో ఒకటి ఈరోజు కరోనా బారిన ప్రతి దేశం కూడా ఈరోజు ఇబ్బంది పడుతుంది. సో అలా ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్న సమయంలో ఎమర్జింగ్ డిసీజ్ ఏవైతే ఉంటాయి, ఎమర్జింగ్ అంటే ఏంటి? అప్పుడే పుట్టిన వ్యాధులు, అప్పటి వరకు పరిచయం లేని వ్యాధులు. ఎమర్జింగ్ డిసీజెస్ విషయంలో ప్రపంచ దేశాలలో ఒక సహకారాన్ని ఏర్పాటు చేస్తుంది. అండ్ రెండవది, ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క సంస్థను నియమిస్తుంది. వీరి యొక్క డ్యూటీ ఏంటంటే ఆ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఎమర్జింగ్ డిసీజ్ని ఏ రకంగా కట్టడి చేయాలి. ఒకవేళ వైరల్ డిసీజ్ గానీ అయిందనుకోని ఏ రకంగా వ్యాక్సిన్ తయారు చేయాలి. వైరల్ అయినా, బ్యాక్టీరియల్ డిసీజ్ అయినా, ప్రోటోజోన్ డిసీజ్ అయినా, వ్యాధికారకం ఏదైనా కూడా దాన్ని ఏ రకంగా కట్టడి చేయాలి, అందుకు కావలసిన వైద్యపరమైన పరిశోధన ఏ రకంగా చేయాలి అని చెప్పేసి సెపి ముందుంటుంది. అందుకోసం ప్రతి దేశంలోనే ఒక్కొక్క సంస్థను చూజ్ చేసుకుంటుంది. ఈరోజు భారతదేశం నుండి సెపి ఎవరిని చూజ్ చేసింది ఈ కరోనాకి సంబంధించి పరిశోధనల విషయంలో అని క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ప్రస్తుతం ఇది ఒక అటానమస్ సంస్థ, స్వతంత్ర సంస్థ. ఏ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధీనంలో పనిచేస్తున్న ఒక స్వతంత్ర సంస్థ దీని కింద పనిచేస్తుంది. బట్ అటానమస్ సంస్థ. ఈ సంస్థకి ఈరోజు కరోనాకి సంబంధించి కట్టడి విషయాన్ని అప్పచెప్పిన సంస్థ ఏంటంటే సెపి. సో వీరేం చేయాలి? ఈరోజు ప్రపంచ దేశాలు ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నాను కదా ఎమర్జింగ్ డిసీజ్ పోరాడడానికి. సో భారతదేశం నుండి సెపి వారు ఎవరిని అపాయింట్ చేశారు, ఎవరిని ఎంచుకున్నారు అంటే ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. వీరేం చేస్తారు? వైరస్ సంబంధించి లేదా వ్యాక్సిన్ సంబంధించి ప్రయోగాలు చేయడము, వ్యాక్సిన్ సంబంధిత అభివృద్ధి దశలో పాల్పంచుకోవడము, ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాలతో కూడా సహకారం ఏర్పాటు చేయాలి. అలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంస్థకి ఒక కోఆపరేషన్ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న విపత్తు పరిస్థితుల కాలంలో ఒక ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ముందుకు వస్తారు సెపి వారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఎలాగో ఇప్పుడు వ్యాక్సిన్ గురించి మనం చర్చించుకున్నాం కాబట్టి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ వార్తలు నిలిచింది, అడ్జువెంట్ అని. అడ్జువెంట్. సో కొన్ని ఇంగ్లీష్లోనే చూడండి, ఎందుకంటే మనం ప్రస్తుతం వార్తలు నిలుస్తున్న యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏంటని మీకు చెప్పాను, ఏపీఐ.
ప్లాసిబో అంటే ఏంటి అని చెప్పాను, వ్యాక్సిన్ మెడిసిన్ అంటే డిఫరెన్స్ ఏంటో చెప్పాను, క్లినికల్ ట్రయల్స్ కానీ ఇటీవల కాలంలో ఎక్మో అంటే ఏంటి, సైటోకైన్స్ అంటే ఏంటి, యాంటీబాడీస్ అంటే ఏంటి, ఇలాంటి అంశాలను చాలా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే అవి ఎగ్జామ్లో వస్తాయి ఖచ్చితంగా, వచ్చిన రాకుండా ఒక అవేర్నెస్ పేపర్లో చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అవి ఏంటి అనేది. సో ఈ రోజు అడ్జువెంట్ అనే పదంతో ఉన్న ఒక అంశం వార్తలు నిలిచింది. అడ్జువెంట్ అంటే ఏంటంటే అసలు ఎందుకు వార్తలోకి వచ్చిందంటే భారత్ బయోటెక్ సంస్థకి సంబంధించి, భారత్ బయోటెక్. సో దీనికి సంబంధించిన అంశం చెప్పేటట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జువెంట్ అంటే ఏంటంటే ఇది ఒక ఫార్మకలాజికల్ ఏజెంట్, ఫార్మకలాజికల్ ఏజెంట్ లేదా ఇమ్యునలాజికల్ ఏజెంట్ అంటారు. ఇమ్యునలాజికల్ ఏజెంట్ అంటే ఏం లేదు, ఒక ఐటెం, ఒక ఏజెంట్, ఒక పదార్థం అనుకోండి. దీని యొక్క డ్యూటీ ఏంటంటే ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ వ్యాక్సిన్ ని పెంచుతుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఈరోజు ఏం చేస్తాం, మనకు వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి, ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ప్రభుత్వం అనుకోండి, ఏం చేస్తారు, మనకు వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ యొక్క బేసిక్ పర్పస్ ఏంటి, మన శరీరం లోపల యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేయాలి. ఎందుకంటే బయట నుండి వచ్చే ప్యాథోజన్ లేదా యాంటీజన్ ఏదైతే ఉంటుందో మన శరీరానికి వ్యాధి కలగకుండా మన శరీరంలోనే సంసిద్ధంగా యాంటీబాడీస్ ని, రోగ నిరోధక శక్తిని పెంచడం. అలాంటి యాంటీబాడీస్ ఎలా ఉత్పత్తి అవుతాయి, ఈ రోజున వ్యాక్సిన్ వేస్తే. ఎందుకంటే వ్యాక్సిన్ లో ఉండేది వైరస్ నమూనా కాబట్టి. సో ఆ వైరస్ నమూనాకి మన శరీరము రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో ఇలాంటి వ్యాక్సిన్ లో ఈ వ్యాక్సిన్ వయల్ ఉంటుంది కదా, ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజెక్షన్ లో ఒక అడ్జువెంట్ ని కలిపామనుకోండి, ఎక్స్ట్రా మ్యాటర్ ని ఒకదాన్ని కలిపామనుకోండి, ఒక పదార్థాన్ని కలిపామనుకోండి, ఏమవుతుంది అంటే మన శరీరంలో అధిక మొత్తంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. అంటే ఏమవుతుంది, మన శరీరం మరింత రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో అలాంటి పెంపకానికి చాలా సంస్థలు వ్యాక్సిన్ విషయంలో చాలా అడ్జువెంట్స్ ని కలుపుతారు. ఈ రోజున కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వ్యాక్సిన్ తయారీ జరుగుతుంది కదా, భారతదేశంలో భారత్ బయోటెక్ సంస్థ కీలకంగా వహిస్తుంది. ఎందుకంటే వీరికి ఐసీఎంఆర్ నుండి మద్దతు ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మరి భారత్ బయోటెక్ వారు తయారు చేసే వ్యాక్సిన్ నమూనా కోసము వైరస్ నమూనాని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జాతీయ సంస్థ వారు ఇస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ కోసం 12 సంస్థలు ఎంచుకున్నారు. తెలంగాణ, ఏపీలో కూడా ఒక్కొక్క హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ తెలంగాణ అని, మనకు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. సో అలాంటి వ్యాక్సిన్ లో క్లినికల్ ట్రయల్స్ దశలో వీరు ఆలోచించింది ఏంటంటే ఈ వ్యాక్సిన్ లో ఒక అడ్జువెంట్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, మంచిగా ఉంటుంది కదా. ఇంకెందుకంటే ప్రస్తుతం కరోనా పైన ఇంకా ఉధృతంగా పనిచేసే యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తే మంచిదే కదా అని చెప్పేసి అడ్జువెంట్ కోసము ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. వారి నుండి వీరు తీసుకోవాల్సిన అడ్జువెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఆ సంస్థ కన్సాస్ బేస్డ్ వైరోవాక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, వైరోవాక్స్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ వైరోవాక్స్ సంస్థ భారత్ బయోటెక్ సంస్థకి, కంపెనీకి ఏం అడ్జువెంట్ ఇస్తుంది అంటే అల్ హైడ్రాక్సీ క్విమ్ 2, అల్ హైడ్రాక్సీక్విమ్ 2 అనే ఒక అడ్జువెంట్ ని ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఏం చేస్తారంటే అల్ హైడ్రాక్సీక్విమ్ అనే అడ్జువెంట్ ని ఈ వ్యాక్సిన్ లో కలుపుతారు. కరోనా వైరస్ పై ప్రయోగించే వ్యాక్సిన్ ఉంటుంది కదా, అందులో కలుపుతారు. కలిపితే ఏమవుతుంది, వ్యాక్సిన్ యొక్క శక్తి మరింత పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, వ్యాక్సిన్ మన శరీరంలోకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాంటీబాడీస్, ఎగ్జాంపుల్ అనుకోండి 10 ఉత్పత్తి కాదు 10 ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉంది అనుకోండి నార్మల్ వ్యాక్సిన్ అయితే. ఈ అడ్జువెంట్ కలిపాం అనుకోండి, ఈ 10 కాస్త 100 ఉత్పత్తి అవుతాయి. ఆటోమేటిక్ ఏమవుతుంది, శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువ ఉత్పత్తి అయినాయి అనుకోండి, బయట నుండి వచ్చే ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో ఈజీగా ధ్వంసం అయిపోతుంది, మన శరీరానికి ఎలాంటి వ్యాధి రాదు. సో ఆ పర్టికులర్ వ్యాక్సిన్ దేనికోసమైతే ఇస్తామో ఆ వ్యాధిగా మన శరీరంలో ఎట్టి పరిస్థితుల్లో రానే రాదు. సో అలా వ్యాక్సిన్ యొక్క శక్తిని పెంచడానికి అడ్జువెంట్ ని వాడతారు. అలాంటి అడ్జువెంట్స్ చాలా ఉంటాయి, ఒక్కొక్క వ్యాక్సిన్ కి ఒక్కొక్కటి అని చెప్పేసి ఈ రోజు కరోనా వైరస్ సంబంధించి వ్యాక్సిన్ దశలకు సంబంధించి భారత్ బయోటెక్ వారు ఒక అడ్జువెంట్ ని యాడ్ చేయబోతున్నారు. దానికోసం వైరోవాక్స్ అనే ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఇది కన్సాస్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అలా ఈ రోజు
అల్ హైడ్రాక్సిక్విమ్ 2 అనేది వార్తలు నిలిచింది, అదొక అడ్జువెంట్. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి. సో దీని గురించి మెకానిజం ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవసరం లేదు. బట్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి పాయింట్. భారత్ బయోటెక్ వారు అడ్జువెంట్ కోసం ఏ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు, ఆ అడ్జువెంట్ పేరేంటి, అడ్జువెంట్ యొక్క ఉపయోగం ఏంటి, వ్యాక్సిన్ యొక్క శక్తిని పెంచుతుంది, ఆటోమేటిక్గా యాంటీజెన్ యొక్క శక్తిని తగ్గిస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక సదస్సు డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్, డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ 2020 మోస్ట్ ఇంపార్టెంట్. డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 7 ఈ రోజున జరిగింది, అక్టోబర్ 7వ తేదీ. ఈ డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ కి భారతదేశం నుండి ఆహ్వానించబడ్డ వ్యక్తి అని గుర్తుంచుకోండి. డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ అనేది ఒక వర్చువల్ గా జరుగుతుంది ఇప్పుడు మీటింగ్. ప్రతి సంవత్సరం అయితే ఏంటంటే ఒక కేంద్రంగా ఒక హోస్ట్ ఇచ్చే సిటీలో పోయేసేసి కొంతమంది కీలకమైన వ్యక్తులు, ప్రసిద్ధ వ్యక్తులు ప్రసంగిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో వర్చువల్ గా జరుగుతుంది డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్. దీనికి భారతదేశం నుండి ఎవరు అటెండ్ అవ్వబోతున్నారు వర్చువల్ గా అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు. అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పాను, యుద్ధ ప్రదూషణకే విరుద్ధ అని చెప్పేసి పర్యావరణంపై పోరాటం కోసం ఒక అవగాహన తీసుకొచ్చారని. సో గ్రీన్ ఢిల్లీ యాప్ అని చెప్పేసి చెప్పాను కదా. సో పర్యావరణ సంబంధిత అంశమే ఇది. సో ఈ డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఇక్లీ లోకల్ గవర్నమెంట్ ఫర్ సస్టైనబుల్, ఇక్లీ లోకల్ గవర్నమెంట్ ఫర్ సస్టైనబిలిటీ అనే ఒక సంస్థ ఈ డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. సో దీని యొక్క డ్యూటీ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్లీన్ ఎన్విరాన్మెంట్. సో పర్యావరణానికి సంబంధించిన అంశాల విషయం కోసమే సస్టైనబుల్ డెవలప్మెంట్ మోరల్ కాన్సెప్ట్. సో అలాంటిది ఈరోజు నేషనల్ క్యాపిటల్ ఉంది కదా, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీకి సంబంధించి ప్రస్తుతం పరిపాలిస్తుంది ఎవరు, అరవింద్ కేజ్రీవాల్ గారు. ప్రస్తుతం ఎలాంటి అంశాలను తీసుకుంటున్నారు, సస్టైనబిలిటీ అనే అంశాన్ని ఈరోజు ఏ రకంగా మనము వినియోగిస్తున్నాం, ఏ రకంగా సస్టైనబిలిటీ కోసం ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి, సుస్థిరత కోసం ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, క్లైమేట్ చేంజ్ కాకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ రకంగా ప్రస్తుతం భారతదేశ రాజధాని ప్రాంతంలో పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో మీరు తీసుకుంటున్న క్రియాశీలక పాత్ర ఏంటి అనే అంశాలను ప్రస్తావించడానికి ప్రపంచవ్యాప్తంగా 5 ప్రముఖులను ఆహ్వానిస్తే అందులో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒకరు. అలా పెద్ద పెద్ద లాస్ ఏంజలీస్ సిటీకి సంబంధించి కానివ్వండి, బొగోటా ప్రాంతానికి సంబంధించి అలా చాలా మంది ముఖ్యంగా 5 అధినేతలు పిలిచారు. అందులో అరవింద్ కేజ్రీవాల్ కూడా డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత భారతదేశ రాజధాని ఏ విషయంలో అయినా కూడా చూడండి, ఈరోజు రేపుల పరంగా రాజధానిగానే ఉంది, పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో రాజధానిగా ఉంది. సో ఈ పర్యావరణ సంబంధిత అంశాల్లో కాలుష్య బారిన చాలా అంశాలు తరచు మనం చర్చించుకుంటాం. గడిచిన 2 ఏళ్ల నుండి కాలుష్య సంబంధిత అంశాలు ఢిల్లీలో ఏ రకంగా ఉన్నాయి, వాయు కాలుష్యానికి సంబంధించి స్మార్ట్ టవర్ అన్నాను. ఇటీవల కాలంలో ప్యాడీ స్టబుల్ గురించి ఢిల్లీలో రానున్న కాలంలో ఎలాంటి రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అని చాలా అంశాలు, పర్యావరణ సంబంధిత అంశాలను మీకు ఢిల్లీ గురించి ఎక్కువగా చర్చించాను. సో అలాంటి పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఢిల్లీ యంత్రాంగం, ఢిల్లీ ప్రభుత్వం ఎలా పోరాడుతోంది, ఏ రకమైన అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తుంది అని చెప్పేసి ప్రసంగించే ఉద్దేశంతో డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ కి ఆతిథ్యం ఇస్తున్న సంస్థ ఏదైతే ఉంటుందో ఇక్లీ లోకల్ గవర్నమెంట్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ సంస్థ వారు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈ రోజు ఆహ్వానిస్తే మాట్లాడడం జరిగింది. ఇది ఒకటి కూడా జస్ట్ ఎక్స్ట్రా పాయింట్. ఇందులో ఎగ్జామ్లో మీకు ఏ బిట్ అడుగుతారంటే డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్ 2020లో భారతదేశం నుండి ప్రసంగించిన వ్యక్తి ఎవరు. సో దీన్ని నిర్వహించే సంస్థ ఇక్లీ, అదొకటి గుర్తుంచుకోండి, ఇక్లీ లోకల్ గవర్నెన్స్ ఫర్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ వారు నిర్వహించే సంస్థ. అలా ప్రపంచవ్యాప్తంగా 5 నాయకులను వర్చువల్ గా మాట్లాడమని చెప్తే మన భారతదేశం నుండి అరవింద్ కేజ్రీవాల్ గారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని పట్ల క్లైమేట్ చేంజ్ విషయంలో ఎలాంటి కార్యాచరణని తీసుకొస్తున్నారు, ఇలాంటి అంశాలు నిన్న ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చానని, యుద్ధ ప్రదూషణకే విరుద్ధ అనే కార్యక్రమం ద్వారా అవేర్నెస్ చేస్తున్నారని చెప్పేసి అవన్నీ చెప్తారన్నట్టు. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్ డేరింగ్ సిటీస్ కాన్ఫరెన్స్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ మరియు మయన్మార్కి సంబంధించిన అంశాలు. మయన్మార్, సో మోస్ట్ ఇంపార్టెంట్ 2 రోజుల పాటు భారత్ మయన్మార్ చర్చలు ముగిశాయి.
అందులో భాగంగా కొన్ని చర్చలు జరిగాయి. అందులో ఏమేమి వార్తలు నిలిచాయో చూద్దాం. సో ఈ భారత్ మయన్మార్ చర్చల్లో భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ దేశానికైనా విదేశీ మంత్రిత్వ శాఖ కానీ విదేశీ విభాగం చాలా ఇంపార్టెంట్. సో ఫారెన్ సెక్రటరీ, ప్రస్తుతం భారతదేశంలో విదేశీ కార్యదర్శి ఎవరు? హర్షవర్ధన్ శ్రింగ్లా గారు. హర్షవర్ధన్ శ్రింగ్లా. అండ్ రెండవ పర్సన్, ఇందులో బార్డర్ కి సంబంధించిన కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. అందుకోసము ప్రస్తుతం రక్షణ సంబంధిత అంశము చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎంఎం నరవానే గారు కూడా అటెండ్ అయ్యారు. సో అలా భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఈ చర్చలో పాల్గొన్నారు. సో ఇందులో భాగంగా చర్చకు వచ్చిన అంశాలు ఏంటి అంటే 3 అంశాలు. సో అందులో ఫస్ట్ పాయింట్, 2021 ఫస్ట్ క్వార్టర్ లోపల, ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో 2021 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లోపల ఒక పోర్ట్ నిర్మాణం పూర్తయి ఆపరేషన్ అనేది ప్రారంభించబడాలి. అంటే ఏంటి? ఆ పోర్ట్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. ఆ పోర్ట్ పేరు ఏంటి అంటే సిట్వే పోర్ట్. ఏంటి సిట్వే పోర్ట్ అంటే భారత్ ఆర్థిక సాయంతో మయన్మార్ నిర్మిస్తున్న ఒక పోర్టు సిట్వే పోర్టు. 2021 ఫస్ట్ క్వార్టర్ లోపల సిట్వే పోర్ట్ దాని యొక్క కార్యక్రమాలు కూడా ప్రారంభించాలి, ఆపరేషనలైజేషన్ కావాలి. అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ అంశము బ్యాన్యూ బ్రిడ్జ్. సో బ్యాన్యూ బ్రిడ్జ్ ఏంటంటే సరిహద్దు వెంట నిర్మిస్తున్న ఒక బ్రిడ్జ్, ఒక వంతెన. ఆ వంతెన నిర్మాణానికి భారత్ $2 మిలియన్ ఆర్థిక సాయం చేస్తానని ఒప్పుకుంది. అదొకటి కూడా చేర్చుకుంది. అందుకే సరిహద్దు సంబంధిత, రక్షణ సంబంధిత అంశం కాబట్టి రక్షణ సంబంధిత పర్సన్ అటెండ్ అయ్యారు. అండ్ మూడవ అంశం, ప్రస్తుతం విపత్తు కాలంలో భారత ప్రభుత్వము చాలా దేశాలకు, ముఖ్యంగా చిన్న చిన్న దేశాలకు ఆర్థిక పరమైన సాయం చేస్తోంది. అండ్ అట్ ది సేమ్ టైం మెడిసినల్ సపోర్ట్ కూడా చేస్తోంది. భారత్ ఇటీవల కాలంలో మాల్దీవ్స్ సంబంధించి కానివ్వండి, సాగర్ ప్రోగ్రామ్ కానివ్వండి, చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. అలా మెడిసిన్ సపోర్ట్ కూడా చేస్తోంది. ఈ రోజున మయన్మార్కి కూడా ప్రస్తుతం విపత్తుల కాలంలో అద్భుతంగా పనిచేసిన ఒక మెడిసిన్ రెమ్డెసివిర్కి సంబంధించి 3000 వయల్స్, 3000 వయల్స్. వయల్ అంటే ఏంటి? ట్యూబ్స్. ఎగ్జాంపుల్ మనం ఇంజెక్షన్ వేసుకోవాలనుకోండి, ఆ ఇంజెక్షన్ లో ఫిల్అప్ చేయడానికి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది కదా మెడిసిన్, దాన్ని పగలగొట్టి మనం చేసుకుంటాం కదా. ఆ వయల్స్ ఏవైతే ఉంటాయో 3000 రెమ్డెసివిర్ వయల్స్ ని ఈరోజు భారత్ మయన్మార్ కి ఇస్తున్నట్టు ప్రస్తుతం కరోనా సంబంధిత పరిస్థితులు విపత్తు కాలంలో ఆదుకుంటారని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. అలా 3 అంశాలు చర్చకు వచ్చాయి. ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారో అండ్ 3 అంశాలు ఏంటి ఖచ్చితంగా చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్యలో, అండ్ ఇండియాకి ఫ్రాన్స్ కంటే కూడా ఇంకొక అంశం ఏంటంటే ఏడీబీకి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. తరచూ మనం చర్చించుకుంటున్నాం. ఇటీవల ఏడీబీ ఎలాంటి పనులకు, ఏ కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తుంది. ఇటీవల మనం చూసాం ఢిల్లీ మీరట్ RRTS రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసము ఏడీబీ సాయం అని చెప్పేసి ఇటీవల భారత్ నుండి ఒక ప్రముఖ వ్యక్తి ఏడీపీకి నియామకం అవ్వడం కానివ్వండి, చాలా అంశాలతో వార్తలు నిలుస్తుంది. ఈ రోజున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత్కి $15 మిలియన్ల సాయం చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారత ప్రభుత్వానికి అని కాదు, ఒక ప్రైవేట్ సంస్థకి. సో అవాడా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెనవబుల్ ఎనర్జీ కోసం కృషి చేస్తుంది. రెనవబుల్ ఎనర్జీ కోసం కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తుంది. ఆ సంస్థకి $15 మిలియన్ల ఏడీబీ రుణంగా ఇస్తుంది. సో అవాడా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకోసము? రెనవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెనవబుల్ ఎనర్జీ వైపు చూస్తోంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో పర్యావరణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని రెనవబుల్ ఎనర్జీ క్రియాశీలకంగా వహిస్తోంది. అందులో భాగంగా కృషి చేస్తున్న ఒక సంస్థ ఏదైతే ఉంటుందో వీరి యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసము ఈ రోజు $15 మిలియన్ల రిలీజ్ చేసింది ఏడీబీ. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంతర్జాతీయ అంశము భారత్ కి ఫ్రాన్స్ కి సంబంధించింది. భారత్ కి ఫ్రాన్స్ అండ్ జస్ట్ మిస్లేనియస్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకోండి. ఇదేంటంటే భారత్ మరియు ఫ్రాన్స్ కి సంబంధించి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న సంస్థలు. ఒకటి భారత్ నుండి ఎవరు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి ఫ్రాన్స్ నుండి నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్ సంస్థకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే ఒక శాటిలైట్ ని వీరు సంయుక్తంగా లాంచ్ చేయాలి. శాటిలైట్, ఉపగ్రహాన్ని లాంచ్ చేయాలి. ఒక కాన్స్టిలేషన్ ఆఫ్ శాటిలైట్ అని చెప్పేసి వార్తలు నిలిచింది. ఆ కాన్స్టిలేషన్ ఆఫ్ శాటిలైట్ యొక్క ఉపయోగం ఏంటంటే ఈరోజు సముద్రంలో
ఇల్లీగల్ గా జరుగుతున్న ఆయిల్ స్పిల్లేజ్ ఏదైతే ఉంటుందో, ఇటీవల కాలం మనం చూస్తున్నాం ఆయిల్ స్పిల్ ఏ రకంగా జరుగుతోంది, ఏ రకంగా దేశాలకు భారతదేశం సాయం చేస్తోంది అని చెప్పేసి. సో అలా ఆయిల్ స్పిల్ సంబంధిత అంశాలు ఈరోజు సముద్ర గర్భంలో కూడా ఇల్లీగల్ గా ఆయిల్ స్పిల్లేజ్ జరుగుతుంది. దానిని కూడా అధ్యయనం చేయడానికి ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆయిల్ స్పిల్లింగ్ అబ్జర్వేటరీ ఇన్ ఓషన్స్, ఆ శాటిలైట్ ని లాంచ్ చేయడానికి ప్రయత్నాలు రీసెర్చ్ చేసే ఉద్దేశంతో ఈ రెండు దేశాల మధ్యలో ఒక ఒప్పందం, అందులో స్పేస్ రీసెర్చ్కి సంబంధించి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ఇది కూడా ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ స్పిల్కి సంబంధించి ఈరోజు సముద్రంలో ఆయిల్ స్పిల్ జరిగిందనుకోండి, పర్యావరణానికి చాలా ప్రమాదం. సముద్ర గర్భంలో ఉండే ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా సముద్రంలో నివసించే జీవరాశుల మనుగడనే ప్రశ్నార్థకం అవుతుంది. సో అలాంటి ఆయిల్ స్పిల్కి సంబంధించి ఒక అబ్జర్వేషన్ చేసే ఉద్దేశంతో ఎక్కడెక్కడ జరుగుతున్నాయో దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలి, ఇలాంటి ఉద్దేశంతో ఒక కాన్స్టిలేషన్ ఆఫ్ శాటిలైట్ ఈ రెండు సంస్థల మధ్యలో ఒకటి వార్తలు నిలిచింది. సో దానికి సంబంధించిన పరిశోధనలు ప్రారంభిస్తారని చెప్పేసి ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, ఇక రీజనల్ మనకి ఏదైతే ఉంటాయో నేషనల్ ఇష్యూస్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిజిటల్ సేవా సేతు. డిజిటల్ సేవా సేతు వార్తలు నిలిచింది. జస్ట్ 2 days బ్యాక్ మీరు చూడండి, గ్రామ దర్శన్ అనే ఒక కార్యక్రమాన్ని చెప్పాను మీకు. హర్యానా ప్రభుత్వం మనోహర్ లాల్ ఖట్టర్ గారు ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 6197 గ్రామాలను డిజిటల్ ఇండియాలో భాగంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏర్పాటు చేసి ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క గ్రామానికి ఏర్పాటు చేసి దర్శిస్తాము, చూస్తాము, సర్వేలెన్స్ చేస్తామని చెప్పేసి అన్నాను. సో సేమ్ అదే ఉద్దేశము ఈరోజు గుజరాత్కి సంబంధించి విజయ్ రూపానీ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. విజయ్ రూపానీ, సో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం, సో నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రం. సో విజయ్ రూపానీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్టోబర్ 8వ తేదీ అంటే రేపటి నుండి మొదటి విడతగా రాష్ట్రంలో ఉన్న ఒక 2000 గ్రామాలను మొదటి విడతలో ఎంపిక చేసుకొని ఆ 2000 గ్రామాలకు టోటల్ ఇంటర్నెట్ కనెక్షన్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా ఆర్థికపరమైన సహాయం చేయడము మరియు భారత్ నెట్ ప్రాజెక్ట్ కిందకి వీటిని తీసుకురావడం. భారత్ నెట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈరోజు చూడండి, ఇండియాలో మొత్తం కూడా డిజిటల్ ఇండియాకి ఉద్దేశించి అండమాన్ నికోబార్కి కూడా అడవులకు కూడా ఈ రోజున మనం సముద్ర గర్భం నుండి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని ఇచ్చాము. ఇటీవల కాలంలో మనం చూసాము. అలా ప్రతి గ్రామాన్ని కూడా డిజిటల్ ఇండియా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆన్లైన్ విధానంలో జరగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజిటల్ సేవా సేతు, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ డిజిటల్ ఇండియాలో ఉద్దేశించి చేయబోతున్నాము. అందులో మొదటి విడత 2000 గ్రామాలను సెలెక్ట్ చేయడం జరిగింది. రేపటి నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ప్రస్తుతము చాలా రాష్ట్రాలు ముందున్న అంశాలు ఏంటంటే డిజిటల్ ఇండియా అంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ విధానం, పౌర సేవలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వం నుండి ప్రజలకు దక్కాల్సిన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగకున్నా కూడా ఆన్లైన్ విధానంలో మీ సేవలు, ఈ సేవలు అన్ని కూడా ఈ ఆఫీసులు, అలాంటి అంశాల కోసము ఈ రోజున మొత్తం ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా డిజిటల్ సేవా సేతుతో గుజరాత్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, ఈరోజు గుజరాత్కి సంబంధించి ఫెనెల్ అండ్ క్యూమిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పఠాన్ జిల్లా, గుజరాత్లోని పఠాన్ మరియు బనస్కంతా డిస్టిక్, పఠాన్ మరియు బనస్కంతా ఈ 2 జిల్లాలో కూడా గుజరాత్ సంబంధించి ఈ ఒక పాయింట్ ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్పైస్ పార్కులను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంగా ఈరోజు గుజరాత్ నిలవబోతోంది. స్పైస్ పార్క్, మసాలాలు అంటాం కదా, అలా మసాలాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి సోంపు, ఒకటి జీరా, ఈ 2 కూడా ఫెనెల్ అండ్ క్యూమిన్. సో సోంపు మరియు జీరాలకి సంబంధించి ఒక ఆర్గానిక్ స్పైస్ పార్క్ 2 జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో చూడండి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసి ఈ స్పైసెస్ కి ప్రాధాన్యత ఇస్తూ ఒక కమర్షియల్ స్కేల్లో ఆర్గానిక్ స్పైసెస్ ని పండించే విధంగా పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఈ స్పైస్ పార్క్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 డిస్ట్రిక్ట్స్ గుర్తుంచుకోండి, పఠాన్ డిస్టిక్, బనస్కంతా డిస్టిక్ లో భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్పైస్ పార్క్ ఫ్రమ్ FPO, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఈరోజు సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో అలా ఫెనెల్ మరియు క్యూమిన్, సోంపు అంటాం కదా, సోంపు జీరా, వీటికి సంబంధించి ఒక పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు 2 జిల్లాలో
వార్తలు నిలిచే గుజరాత్లోని పఠాన్ బనస్కంత డిస్టిక్. ఇది ఒకటి కూడా గుజరాత్కి సంబంధించిన అంశమే. అండ్ నెక్స్ట్ సో ఇంకొకటి డిజిటల్ ఇండియా గురించి ఇందాక మీకు చెప్పాను కదా, డిస్టావో అనే కార్యక్రమం వార్తల్లో నిలిచింది ఈ రోజున. డిస్టావో గోవాకి సంబంధించిన అంశం. గోవా ప్రమోద్ సావంత్ గారు, ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రి ఎవరు? ప్రమోద్ సావంత్ గారు. ఇటీవల గోవాలో ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్, మనకి ఇప్పటి వరకు ఆన్లైన్ స్కూల్స్, ఆన్లైన్ విధానం చూస్తున్నాం. సో హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, డిగ్రీ సంబంధిత కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆన్లైన్ విధానంలో తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ద్వారా గోవా యూనివర్సిటీ అఫిలియేషన్తో, గోవా యూనివర్సిటీ గుర్తింపుతో వారు తయారు చేసిన సిలబస్ అంతా కూడా ఈరోజు డిస్టావో పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ గోవాలో ఉండే ప్రజలందరూ ఎవరైతే ఉంటారో, ప్రజలందరూ అనకూడదు, హయ్యర్ ఎడ్యుకేషన్ అభ్యసించే విద్యార్థుల కోసం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని ప్రసాదించే ఒక కార్యక్రమం డిస్టావో. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ హాలిస్టిక్ టీచింగ్ అండ్ వర్చువల్ ఓరియంటేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టావో యాక్రోనిమ్ పేరు గుర్తుంచుకోండి, డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ హాలిస్టిక్ అప్రోచ్ ఫర్ టీచింగ్ అండ్ వర్చువల్ ఓరియంటేషన్. డిస్టావో పేరిట యూట్యూబ్ ఛానల్ ని ప్రభుత్వం ప్రారంభించి గోవా యూనివర్సిటీ రూపొందించిన సిలబస్ అంతా కూడా రాష్ట్రంలో ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ అభ్యసించే విద్యార్థుల కోసము ప్రసాదిస్తున్న కార్యక్రమం డిస్టావో. మోస్ట్ ఇంపార్టెంట్, దీని యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. సో అదొకటి ఇంపార్టెంట్. సో డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ హోలిస్టిక్ టీచింగ్ అండ్ వర్చువల్ ఓరియంటేషన్, డిస్టావో కార్యక్రమం. సో ఈ యాక్రోనిమ్ ఏదైతే ఉంటుందో ఆ పదాలను అర్థం చేసుకోండి సరిపోతుంది. ఏదైనా కూడా యాక్రోనిమ్స్ అయిన వార్తలు ఇస్తే ఆ పదాలు అర్థమయ్యాయంటే ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్లో ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుంది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా ఇంకొక అంశాన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇటీవల చూడండి, సూపర్ స్పీడ్ కంప్యూటర్ అంటాం మనం. సో అలా సూపర్ కంప్యూటర్ తో భారతదేశంలో మరొక అంశం కూడా వార్త నిలిచింది, పరం సిద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పరం సిద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ ని తయారు చేశామని చెప్పేసి CDAC సంస్థ వారు వార్తల్లోకి ఎక్కారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ గురించి మనకు క్రితం క్లాస్లో చెప్పాను. ఈ రక్త కోష్ వారు ఏం చేశారు, మనకి బ్లడ్ డోనర్ కి సంబంధించి కూడా ఒక యాప్ ని తీసుకొచ్చారని చెప్పాను. సో CDAC సంస్థ వారు భారతదేశంలో ఇప్పటి వరకే అత్యంత ఫాస్ట్ గా, అందులోనూ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక సూపర్ కంప్యూటర్ ని తీసుకువచ్చారు. ఆ సూపర్ కంప్యూటర్ పేరు ఏంటి అంటారు. సో పరం సిద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయి. ఇటీవల నరేంద్ర మోడీ గారు కూడా కృత్రిమ మేధకు సంబంధించిన సదస్సులో ప్రస్తావించారు. అలా ముఖేష్ అంబానీ, రిలయన్స్ డిజిటల్ సంబంధించి ప్రముఖులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఇదొకటి కూడా పరం సిద్ధి CDAC వాళ్ళు రూపొందించిన ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని ఒక రైల్వే స్టేషన్ ఈ రోజున వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా పేరు మార్పు ప్రక్రియకి సంబంధించి. ఇటీవల కాలంలో మనం చాలా అంశాలు రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు గురించి మనం చూస్తున్నాం. హుబ్లీ రైల్వే స్టేషన్ గురించి ఇటీవల చెప్పాను, కర్ణాటక సంబంధించి కొన్ని రైల్వే స్టేషన్లు చెప్పాను, వారణాసి రైల్వే స్టేషన్ గురించి చెప్పాను. సో పేర్ల మార్పు ప్రక్రియను మనం తరచూ చూస్తున్నాం. ఈ రోజున యూపీ ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్ జిల్లాలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ వార్తలు నిలిచి, సిద్ధార్థ నగర్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న నౌగఢ్ రైల్వే స్టేషన్. నౌగఢ్ రైల్వే స్టేషన్ సిద్ధార్థ నగర్ జిల్లాలో ఉంది. దాదాపు 115 సంవత్సరాల చరిత్ర గల ఒక రైల్వే స్టేషన్. దీని యొక్క పేరు మార్పు ఈ రోజు వార్తలు నిలిచింది. సో నౌగఢ్ రైల్వే స్టేషన్ పేరును ఈ రోజున ఏ రైల్వే స్టేషన్ గా అమల్లోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, సిద్ధార్థ నగర్ రైల్వే స్టేషన్ గా మార్చింది. సిద్ధార్థ నగర్ రైల్వే స్టేషన్. సో నౌగఢ్ రైల్వే స్టేషన్ పాత పేరు, నౌగఢ్ రైల్వే స్టేషన్ కొత్త పేరేంటి, సిద్ధార్థ నగర్ రైల్వే స్టేషన్. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రైల్వే శాఖ విడుదల చేసింది. ఇండియన్ రైల్వేస్. ప్రస్తుతం రైల్వే శాఖ ఎవరి పరిధిలో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, పీయూష్ గోయల్ గారు.
సో పీయూష్ గోయల్ గారు ఇటీవల రైల్వే శాఖ సహాయ మంత్రి కూడా చనిపోయారని చెప్పాను నేను. సో సురేష్ అంగడి గారు. సో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరియు తన ఆధీనంలో ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా తనే ఇప్పుడు. సో పీయూష్ గోయల్ గారు రైల్వే శాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలా 115 సంవత్సరాల చరిత్ర గల నౌగర్ రైల్వే స్టేషన్ ఇకపైన సిద్ధార్థ నగర్ రైల్వే స్టేషన్ గా చలామణి అవుతుంది, అమల్లోకి వస్తుంది. ఎందుకు అంటే గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు తనే కదా. సో గౌతమ బుద్ధుని చరిత్రను దృష్టిలో ఉంచుకొని లుంబిని, గౌతమ బుద్ధుని యొక్క జన్మస్థానమైన లుంబినికి దగ్గరలో ఉండే ఈ రైల్వే స్టేషన్ పేరును మారుస్తున్నాము అని చెప్పేసి ఒకటి వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా చరిత్రకు సంబంధించి 115 years హిస్టరీ గల నౌగర్ రైల్వే స్టేషన్ పేరును ఈ రోజున మార్చడం జరిగింది. ఇది ఒకటి కూడా చూడండి. దీంతో పాటు ఇటీవల కాలంలో నేను రైల్వే స్టేషన్ సంబంధించి మార్పు ప్రక్రియ ఏదైతే ఉందో వాటి గురించి అన్ని ఒక చూడండి, ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఇటువంటి, ఎందుకంటే రైల్వే సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ ఈ రోజున యూపీకి సంబంధించిన అంశమే, కానీ యూపీతో పాటు గంగా నది ఏదైతే ఉంటుందో గంగా నది ప్రవహించే రాష్ట్రాలకు సంబంధించిన ఒక అంశం. అదేంటంటే మై గంగా మై డాల్ఫిన్ క్యాంపెయిన్. మోస్ట్ ఇంపార్టెంట్, మై గంగా మై డాల్ఫిన్ క్యాంపెయిన్ ఈ రోజున వార్తలు నిలిచింది, ప్రారంభమైంది. సో మై గంగా, నా గంగా మరియు నా యొక్క డాల్ఫిన్స్ ని ఏ రకంగా రక్షించాలి అని ఒక క్యాంపెయిన్ వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డాల్ఫిన్ కి సంబంధించి మనం చాలా సార్లు అంశాలు చర్చించుకున్నాం. ఇటీవల డాల్ఫిన్ కి సంబంధించి చెంబల్ వ్యాలీకి సంబంధించిన ఒక అంశాన్ని చెప్పాను, డాల్ఫిన్ కి సంబంధించి సెన్సస్ గురించి చెప్పాను, అంతరించిపోతున్నాయని చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేషనల్ అక్వాటిక్ ఎనిమల్. సో భారతదేశంలో జాతీయ చిహ్నాలు ఒకటి నేషనల్, జాతీయ నీటి చిహ్నం నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ డాల్ఫిన్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇప్పుడు చాలాసార్లు మీకు చెప్పాను, ప్లాటనిస్టా గ్యాంజెటికా. ప్లాటనిస్టా గ్యాంజెటికా ఎగ్జామ్లో అడిగితే డైరెక్ట్గా భారతదేశంలో నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ ఏంటి అని అడుగుతారు, కానీ ఆప్షన్స్లో డాల్ఫిన్ అని ఇవ్వరు, ఇలా ఇస్తారు. సో ప్లాటనిస్టా గ్యాంజెటికా. సో గంగా నదిలో ఉండే డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం జాతీయ చిహ్నంగా పరిగణలోకి తీసుకుంటాము. సో అలాంటి డాల్ఫిన్ సంబంధించి వాటిని సంరక్షించడము, వాటికి సంబంధించి వాటి యొక్క సంఖ్యను నిర్ధారించే విధంగా ఒక క్యాంపెయిన్ ఈ రోజు వార్తలు నిలిచింది, మై గంగా మై డాల్ఫిన్ క్యాంపెయిన్. అసలు ముందుగా ఎవరు ఈ క్యాంపెయిన్ ప్రారంభించారో చూద్దాం. సో 2 సంస్థలు, మోస్ట్ ఇంపార్టెంట్, ఒక సంస్థ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, తరచూ దీని గురించి వార్తలు ఇస్తున్నాయి. ప్రస్తుతం నమామి గంగే విశిష్టంగా వీరు ప్రయోగిస్తుంది ఏదైతే ఉందో నమామి గంగే కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంస్థ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. గంగా నదిని శుద్ధి చేయాలి ఏ రకంగా అని చెప్పేసి వీరి ఆధ్వర్యంలో నియంత్రణ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ అంటున్నాను, ప్రస్తుతం వైల్డ్ లైఫ్ వీక్ అమల్లో ఉంది. మీకు నిన్న కూడా క్లాస్లో చెప్పాను, వైల్డ్ లైఫ్ వీక్ అనేది ఇప్పుడు భారతదేశంలో అమల్లో ఉంది. సో జంతువులకు సంబంధించి సంరక్షించడంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే ఉంటారో ప్రాణిమిత్ర పురస్కారాలను కూడా ఇస్తారని చెప్పాను. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పరిధిలో ఇవన్నీ అమలవుతాయని చెప్పాను. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ప్రస్తుతం ఉన్న వైల్డ్ లైఫ్ వీక్ లో భాగంగా ఈ గంగా నదిలో ఉండే డాల్ఫిన్ ని కూడా సంరక్షించే చర్యలు తీసుకోవాలని ఈ 2 సంస్థలు సంయుక్తంగా వార్తల్లోకి వచ్చాయి. అండ్ ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఇటీవల కాలంలో ఇంకొక అంశాన్ని కూడా చెప్పాను మీకు, గంగా అవలోకన్ పేరిట ఒక మ్యూజియం, గంగా అవలోకన్ హరిద్వార్ ఏదైతే ఉంటుందో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో చండీగఢ్ వద్ద గంగా నది పైన మొట్టమొదటి మ్యూజియం ఏర్పడింది అన్నాను. సో ఆ మ్యూజియం నిర్మాతలు వీరిద్దరే. సో మళ్ళీ వీరిద్దరు ఆధ్వర్యంలో ఈరోజు గంగా నదిలో ఉండే డాల్ఫిన్స్ సంరక్షణ ధ్యేయంగా వాటిపైన అవగాహన కల్పించడం, గంగా నది ప్రవహించే 6 రాష్ట్రాలను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ 6 రాష్ట్రాలు సెలెక్ట్ చేసుకున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ యూపీ, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఈరోజు గంగా నది పరివాహిక ప్రాంత రాష్ట్రాల్లో ఈ డాల్ఫిన్ ని సంరక్షించే చర్యలు తీసుకుంటున్నారు. అండ్ ఈ గంగా సంబంధించి మై గంగా మై డాల్ఫిన్ క్యాంపెయిన్ లో భాగంగా ఇందులో డాల్ఫిన్ సెన్సస్ కూడా చేస్తారంట. సెన్సస్ అంటే ఏంటి, ఇవి ఎన్ని ఉన్నాయి, మొత్తం గంగా నదిలో డాల్ఫిన్ యొక్క సంఖ్య ఎంత. సో గ్యాంజెటికా, ప్లాటనిస్టా ఏదైతే ఉంటుందో ప్లాటనిస్టా గ్యాంజెటికాకి సంబంధించి అంటే డాల్ఫిన్ కి సంబంధించిన ఒక అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. మై గంగా మై డాల్ఫిన్ ప్రోగ్రామ్ ని ఎవరు సంయుక్తంగా అమలు చేస్తున్నారు, ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ మినిస్ట్రీ. సో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో అలా ప్రస్తుతం నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ ఎప్పుడు వార్తలు ఇచ్చినా, జాతీయ చిహ్నాలు ఎక్కడ వార్తలు ఇచ్చినా చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో వన్యప్రాణి సంరక్షణ సంబంధించి ఇంకొక అంశం ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న ఈవే
ఎక్స్ప్రెస్ వే అంటారు. ఎక్స్ప్రెస్ వే అంటే చాలా ఫాస్ట్ హైవేస్ అన్నట్టు. సో ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ వే అంటే దానిపైన చాలా స్పీడ్గా వెహికల్స్ వెళ్తాయి. అలా 6 లేన్ 12 లేన్ లైన్స్ ఉంటాయి. సో ఎక్స్ప్రెస్ వే ఒక వార్త నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే ముంబై నుండి ఢిల్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉంటుందో దానిపైన మొట్టమొదటి ఎనిమల్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమల్ బ్రిడ్జ్ 5 ఎనిమల్ బ్రిడ్జ్లు ఫస్ట్ 5 ఎనిమల్ బ్రిడ్జెస్ ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ అన్నారు. అంటే ఏంటి, భారతదేశంలో మొట్టమొదటిసారి మనం చూస్తాం బ్రిడ్జెస్ అంటే ఏంటి, ఎక్కడైనా రద్దీ ఉన్న ప్రాంతాల్లో కానీ రివర్ కానీ ఉందనుకోండి, ఎక్కడైనా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ప్రాంతాన్ని దాటడానికి మనం బ్రిడ్జెస్ సాయంతో పోతాం. కానీ మొట్టమొదటిసారి మనుషులకి కాకుండా ఎనిమల్స్ కి కూడా బ్రిడ్జెస్ ఏర్పాటు చేస్తున్న ఒక ఎక్స్ప్రెస్ వే ఎక్కడ అంటే ప్రస్తుతం ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న ఎక్స్ప్రెస్ వే పైన 5 ఎనిమల్ బ్రిడ్జెస్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీటి యొక్క విస్తీర్ణం ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్. ఈ ఎనిమల్ బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో 2.5 మీటర్స్, దాదాపు 2.5 కిలోమీటర్స్ పరిధిలో ఈ ఎనిమల్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేస్తున్నారు. వాటి యొక్క మొత్తం విస్తీర్ణం అలా ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న అత్యంత సుదూర ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్రెస్ వే పైన ఎనిమల్స్ సంరక్షించాలంటే ఏంటంటే ఈరోజు వెహికల్స్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉంటాయో కొన్ని ఫారెస్ట్ ప్రాంతాల్లోకి వెళ్ళి వెళ్తాయి. సో అలాంటి ఫారెస్ట్ ప్రాంతాల్లో ఈ స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ అడ్డుగా వచ్చేసి ఎనిమల్స్ చచ్చిపోతాయి. సో అలాంటివి వీటిని ఈ రహదారి వ్యవస్థకి దూరంగా ఉంచడము, వాటి యొక్క సహజ సిద్ధతను మరింత అభివృద్ధి చేసే ఉద్దేశంలో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఈరోజు ఢిల్లీ నుండి ముంబై ఈ మధ్యలో పోతున్న ఎక్స్ప్రెస్ వే ఉంటుంది కదా, చాలా ఫారెస్ట్లు ఉంటాయి. అలాంటి ఫారెస్ట్ ఉన్న ప్రాంతాలు ఏం చేస్తారు, ఈ ఎక్స్ప్రెస్ వే వెంట ఒక గోడ అలాంటి నిర్మాణాన్ని చేపడతారు. అది ఎట్లాగో ఎక్కడైనా ఉంటుంది, ఎక్స్ప్రెస్ వే పక్కన కంచెలు నిర్మిస్తారు. అండ్ మధ్యలో ఎక్కడైతే వన్యప్రాణులు రోడ్డు క్రాస్ అయ్యే ఏరియాస్ ఉంటాయో ఆ రోడ్డు క్రాస్ అయ్యే ఏరియాస్ లో ఇక్కడ దీనిపైన ఈ అటవీ ప్రాంతాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా రోడ్డు పైన బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ పైన నుండి ఆటోమేటిక్ గా ఎనిమల్స్ ఉంటాయి. అది బ్రిడ్జెస్ అని ఎనిమల్స్ కూడా తెలియదు, ఎందుకంటే అది సహజ సిద్ధంగా ఉంటుంది. సో అలా తవ్వుతూ ఆ లోపల నుండి రోడ్డు నిర్మాణం చేపడతారు. సో అలా 5 బ్రిడ్జెస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. ఎనిమల్ బ్రిడ్జెస్, ఫస్ట్ 5 ఎనిమల్ బ్రిడ్జెస్ ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఇది ఒకటి ఇంపార్టెంట్ జంతు సంరక్షణలో భాగంగా. అండ్ ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ సౌండ్ రాకుండా ఈ ఎనిమల్ బ్రిడ్జెస్ పైన కూడా దట్టమైన గోడ నిర్మాణం చేస్తారు. ఆ గోడ దాదాపు 8 మీటర్స్ పొడవు ఉంటుంది, 3 to 4 మీటర్స్ విడ్త్ ఉంటుంది. సౌండ్ ప్రూఫింగ్, ఈరోజు వెహికల్స్ హార్న్స్ కానీ ఎనిమల్స్ డిస్టర్బ్ కాకుండా భయపడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. అలా దాదాపు 890 కోట్ల రూపాయలతో ఒక ఎక్స్ప్రెస్ వే బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా పాయింట్, కేరళకు సంబంధించి వైనాడ్ మరియు కోజికోడ్కి సంబంధించి టనెల్ ప్రక్రియ 7 కిలోమీటర్ల టనెల్ ఈ రోజున వార్తలు ఇచ్చింది. టనెల్, సో దీనికి సంబంధించిన రైల్వే శాఖ పరిధిలో అమలు చేస్తున్నారు. ఒక టన్నెల్ 7 కిలోమీటర్ల రైల్వే టన్నెల్ ని కొంకన్ రైల్వే వారి పరిధిలో నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి 900 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు వైనాడ్ నుండి కోజికోడ్ వరకు. ఇది ఒకటి ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఏమి కూడా రిలీజ్ కాలేదు, ఒకటి చూడండి. వైనాడ్ టు కోజికోడ్ ఒక టన్నెల్ నిర్మాణం కొంకల్ రైల్వే పరిధిలో అమలవుతుంది 900 కోట్ల రూపాయలతో. ఇది ఒకటి వార్త నుంచి. ఇటీవల కాలం అటల్ టన్నెల్ ఉంది కదా, దాని గురించి మాత్రం ఖచ్చితంగా బిట్ వస్తుంది. టన్నెల్ అంటే ఏంటి, ఒక కొండ చర్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఒక హోల్ లాగా చేసుకుంటూ లోపల నుండి అంతర్గత రవాణాని ఏర్పాటు చేయడం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున వార్తలో నిలిచిన వ్యక్తులు. సో దినేష్ కారా ఫస్ట్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ గా వార్తలు నిలిచారు. రానున్న 3 సంవత్సరాల పాటు ఎస్బీఐ చైర్మన్ ఇకపైన దినేష్ కారా గారు అక్టోబర్ 7వ తేదీ నుండి 2020 నుండి 2023 సంవత్సరం వరకు 3 సంవత్సరాల పాటు ఎస్బీఐ భారతదేశంలో అత్యంత పెద్ద పబ్లిక్ రంగ బ్యాంకింగ్ వ్యవస్థకి చైర్మన్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు దినేష్ కారా. అంతకుముందు రజనీష్ కుమార్ గారి స్థానంలో ఇతను బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇటీవల వార్తల్లో నిలిచిన ఎస్బీఐ భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ చైర్మన్ గా చీఫ్ గా ఎవరు వార్తలు నిలిచారంటే దినేష్ కారా గారు. అండ్ నెక్స్ట్ నసీబ్ పఠాన్. ఎవరు నసీబ్ పఠాన్ అంటే యూపీ బిజ్నోర్ ప్రాంతానికి సంబంధించిన వాడు. బిజ్నోర్, సో యూపీ బిజ్నోర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు. దాదాపు 2 సార్లు ఎమ్మెల్సీగా కూడా చేశాడు యూపీలో. సో భారతదేశంలో బైకామరలిజం కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది, యూపీలో ఉంది బైకామరలిజం. బైకామరలిజం అంటే ఏంటి, రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అందుకే ఎమ్మెల్సీ అంటున్నాను. 2 సార్లు ఎమ్మెల్సీగా తన యొక్క రాజకీయ జీవితాన్ని ముగించుకున్నాడు.
ప్రస్తుతం హజ్ కమిటీలో కీలకంగా ఉన్నాడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైనారిటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ నాయకుడు, ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి నసీర్ పఠాన్ కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. సో రాజకీయ నాయకులు ఎక్కువగా కరోనా బారిన పడి చనిపోతున్నారు. ఇతను కూడా ఈరోజు ఇంపార్టెంట్, నసీర్ పఠాన్. అండ్ నెక్స్ట్ ములాయం సింగ్ యాదవ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ములాయం సింగ్ యాదవ్ అనగానే మనకు సైకిల్ పార్టీ గుర్తుకొస్తుంది. సైకిల్ పార్టీ అంటే ఏంటి? యూపీలో సమాజ్వాదీ పార్టీ. భారతదేశంలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఒకే పార్టీ గుర్తులు ఏవైతే ఉంటాయో, తెలుగుదేశం సైకిల్ పార్టీ కదా, సేమ్ అలాంటిదే సమాజ్వాదీ పార్టీ కూడా సైకిల్ ఉంటుంది. సో సమాజ్వాదీ పార్టీ యూపీలో మోస్ట్ ఇంపార్టెంట్. అంతకుముందు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చూస్తారు, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి, అంతకుముందు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్నారు. సో అఖిలేష్ యాదవ్ ఎవరి కుమారుడు అంటే ములాయం సింగ్ యాదవ్ కుమారుడు. కానీ ఈ రోజు వార్తల్లో నిలిచిన ములాయం సింగ్ యాదవ్ వేరు. ఇప్పుడు మనకు ముఖ్యంగా యూపీలో మాజీ ముఖ్యమంత్రి ములాయం, సీనియర్ మోస్ట్ ఒక వెటరన్ లీడర్ ములాయం సింగ్ యాదవ్ వేరు. సో ఇతను ఎవరు అంటే యూపీకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ, సేమ్ అదే సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ పార్టీకి సంబంధించిన వాడే ఈ రోజున చనిపోవడం జరిగింది. సో చాలా మంది ఏంగా తప్పు అర్థం చేసుకున్నారంటే ఈ ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాద్ పార్టీ ఏదైతే ఉంటుందో అందులో క్రియాశీల నేత, ఇప్పుడు యాక్టివ్గా ఉన్న నాయకుడు ములాయం సింగ్ యాదవ్, ఇద్దరు వేరు వేరు. సో ఈ ములాయం సింగ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున చనిపోవడం జరిగింది, ఎమ్మెల్సీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఇద్దరి పేర్లు ఒకటే, ఇద్దరి పార్టీ ఒకటే. సో ఈ రోజున చనిపోయిన వాడు ఎవరంటే అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్సీ, రాజకీయంగా క్రియాశీలకమైన వ్యక్తియే. సో ఆ ములాయం సింగ్ యాదవ్కి కీలకమైన సన్నిహితుడే, కానీ ఈ రోజున చనిపోయిన వ్యక్తి వేరు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇదొకటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఈ రోజున వార్తలు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ నజీబ్ టరాకాయ్. నజీబ్ టరాకాయ్ ఎవరు? నజీబ్ టరాకాయ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారుడు, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడిప్పుడే ఆఫ్ఘనిస్తాన్ క్రీడా జీవితంలోకి అద్భుతంగా వారి యొక్క ఆటను ప్రదర్శిస్తున్నారు. మనం చాలా మంది చూస్తున్నాం, రషీద్ ఖాన్ కానివ్వండి, చాలా వరకు ఈ రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ కానివ్వండి, చాలా మంది ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్లో క్రియాశీలక ప్లేయర్, ఒక ఓపెనర్ బ్యాట్స్మన్, దాదాపు 12 T20లో ఆడాడు ఇంటర్నేషనల్ మ్యాచెస్. అండ్ ఒక వన్డే మ్యాచ్, ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. 29 సంవత్సరాల నజీబ్ టరాకాయ్ ఇటీవల చనిపోయాడు రోడ్డు ప్రమాదంలో. సో ఆఫ్ఘనిస్తాన్లో తన యొక్క సొంత వెహికల్ ఏదైతే ఉంటుందో రోడ్డు ప్రమాదంలో భారీగా తలకు గాయం తగిలి చనిపోయడం జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారుడు, ప్రస్తుతం యాక్టివ్ అన్నాడు, 29 years ఆఫ్ ఏజ్ మాత్రమే ఇతనికి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తల్లో నిలిచిన నెక్స్ట్ వ్యక్తి వచ్చేసి జోర్డాన్ ప్రధానమంత్రి. జోర్డాన్. సో ఇటీవల వార్తలు నిలిచిన జోర్డాన్ ప్రధానమంత్రి ఎవరు, ఎందుకు? సో ఎవరు అంటే ఇతను ఒమర్ అల్ రజాజ్. ఒమర్ అల్ రజాజ్ ఇప్పటి వరకు జోర్డాన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ రోజున రాజీనామా చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజున వార్త నిలిచింది, రాజీనామా చేసిన వ్యక్తి మనకి జోర్డాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఒమర్ అల్ రజాజ్ రాజీనామా చేయడం జరిగింది. సో డైరెక్ట్ బిట్ అడుగుతారు, ఎందుకంటే వేరే దేశానికి సంబంధించి ఇలాంటి ఏంటంటే తన గురించి, తన జీవిత చరిత్ర అవన్నీ మనకు అవసరం లేదు, డైరెక్ట్గా అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన జోర్డాన్ ప్రధానమంత్రి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అంటారు? ప్రధానమంత్రి ఒమర్ అల్ రజాజ్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన లాస్ట్ పుస్తకం బాపు ది అన్ఫర్గెటబుల్. బాపుని మర్చిపోలేకపోతున్నాం అన్నట్టు మీనింగ్. బాపు మర్చిపోయే వ్యక్తి కాదు అన్నట్టు. బాపు ది అన్ఫర్గెటబుల్ పుస్తకం ఇటీవల వార్తలో నిలిచింది. ఆ పుస్తక రచయిత ఎవరు? ఎందుకంటే ప్రస్తుతం ప్రముఖ వ్యక్తి, ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మనీష్ సిసోడియా గారు. మనీష్ సిసోడియా గారు రాశారు. ప్రస్తుతం మనీష్ సిసోడియా ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి, మరియు ఢిల్లీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కదా. సో ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి మనీష్ సిసోడియా గారు రాసిన పుస్తకం బాపు ది అన్ఫర్గెటబుల్. ఇదొకటి కూడా ఈరోజు మార్కెట్లోకి వచ్చేసింది. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి మనకు వార్తలు ఇచ్చి, అండ్ లాస్ట్ ఓకే మిస్లీనియస్ పాయింట్ ఏంటంటే టోక్యోలో రానున్న 2021లో జరిగే ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఖర్చును కూడా, ఆ ఒలింపిక్స్ నిర్వహణకు అయ్యే ఖర్చు ఏదైతే ఉంటాయో భారీగా తగ్గించబోతున్నాము అని చెప్పేసి ఒలింపిక్ నిర్వాహక మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. ఎందుకంటే ఈ సంవత్సరం జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలం అన్ని వాయిదా పడుతున్నాయి కదా. సో ఒలింపిక్స్ టోక్యోలో జరగబోతున్నాయి 2021లో, జపాన్. సో దానికి సంబంధించి ఇప్పటి వరకు వస్తున్న అంశం ఏంటంటే
ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్లో కాస్ట్లీయెస్ట్ ఒలింపిక్స్ జపాన్లో జరగబోతున్నాయని ఒక 6 నెలల ముందు ప్రపంచమంతా కూడా చర్చించింది. కానీ ఈ రోజున ఆ ఒలింపిక్స్ సంబంధించిన ఖర్చును విపరీతంగా తగ్గించబోతున్నాం. ఎందుకంటే ఇది నిర్వహణలో భాగంగా ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్కి సంబంధించి ప్రారంభ వేడుకలు ఉంటాయి. ప్రారంభ వేడుకలు చాలా వరకు అద్భుతంగా జరుగుతాయి. ప్రముఖులు డ్యాన్సులు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షించడానికి ఒక ఒలింపిక్ ఓపెనింగ్ ఈవెంట్ అనేది అద్భుతంగా జరుగుతాయి. సో ఓపెనింగ్ ఈవెంట్ విషయంలో కూడా చాలా వరకు ఖర్చును కంట్రోల్ చేస్తామని చెప్పేసి టోక్యో ఒలింపిక్ కమిటీ నిర్వాహక మండలి చెప్పడం జరిగింది. ఇదొకటి కూడా ఈరోజు ఎక్స్ట్రా పాయింట్ కింద, ఎందుకంటే దాని గురించి వార్తలు వస్తూనే ఉంటాయి, అదొకటి యాడ్ చేసుకోండి. సో ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.